महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. డియర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఈ వారం ఈ 20వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు కూడా జూలై మాసానికి సంబంధించి రాశి ఫలాలు ద్వాదశ రాశుల వరకు ఎలా ఉంది అనేది చూద్దాం. అయితే ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ మనం చూస్తే కనుక శని యొక్క వక్ర సంచారం జరుగుతుంది. ఆ తర్వాత బుధుడు కూడా వక్రంలో ఉంటున్నారు. ఇక రవి యొక్క సంచారం మిథున రాశి నుంచి కర్కాటక రాశికి ఇక్కడ మారడం చూడొచ్చు. అలాగే శుక్రుడు వృషభ రాశిలో స్వక్షేత్రంలో, గురుడు మిథున రాశిలో, తర్వాత రవి బుధులు కర్కాటకంలో, కుజకేతువులు సింహరాశిలో, కుజుడు మిత్రక్షేత్రంలో, రాహు కుంభరాశిలోను, అలాగే శని భగవానుడు మీనరాశిలో సంచారంలో ఉంటూ ఉన్నారు. ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా ఇక ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ యొక్క వార ఫలాలు ఏ విధంగా ఉండొచ్చు ఏంటనేది మనం చూద్దాం. చంద్రుని యొక్క గమనం కూడా మనం చూస్తే కనుక వృషభం, మిథునం, కర్కాటకం ఈ యొక్క 3 రాశుల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. సో ఈ చంద్రుని యొక్క సంచారం మిగతా గ్రహాల యొక్క గోచారం ఆధారంగా మనం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది ఏంటనేది చూద్దాం. ఇప్పుడు మేషరాశి వారికి సంబంధించి చూసినట్టయితే కనుక ఈ రాశికి ద్వితీయంలో శుక్రుడు, చతుర్థంలో బుధుడు, లాభంలో రాహు, 3 గ్రహాల యొక్క అనుకూలత మేషరాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో అలాగే చూస్తే కనుక ద్వితీయంలో శుక్ర భగవానుడి యొక్క సంచారం వీళ్ళకి స్వక్షేత్రంలో ఉంది. స్వక్షేత్రంలో శుక్రుడి యొక్క సంచారం ఆర్థిక పరమైన విషయాలకు సంబంధించి, లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీకి సంబంధించిన విషయాల్లో ఈ మేషరాశి వారికి చాలా వరకు కూడా ప్లస్ పాయింట్గా మనం చెప్పచ్చు. వ్యాపార రీత్యా కూడా ఫైనాన్షియల్గా ఏదైతే ఆర్థిక పరంగా తీసుకునే డెసిషన్లు ఉంటాయో చాలా వరకు అంటే ఎక్కువ మొత్తంలో ఖర్చు పెట్టకుండా అవసరమైనంత వరకు మీరు ఖర్చు పెట్టే ఆస్కారాలు, అలాగే అవసరం మేరకు మీకు ధనం సమకూరే ఆస్కారాలు మేషరాశి వారికి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అర్ధాష్టమంలో కూడా బుధుడి యొక్క సంచారం జరుగుతూ ఉంది ఈ రాశి వాళ్ళకి సంబంధించి. చతుర్థ బుధుడు జనరల్గా బుధుడికి దిగ్బలం చతుర్థ స్థానంలో బాగానే ఉంటుంది. కాకపోతే ఫిక్స్డ్ అసెట్స్, ప్రాపర్టీస్ రిలేటెడ్ గృహపరమైన విషయాలకు సంబంధించిన విషయాల్లో ఏదైనా కొందాం అన్నప్పుడు దాని నెగోషియేషన్కి సంబంధించి కొంచెం ఆలోచనలు ఎక్కువగా చేసే ఆస్కారాలు గృహపరమైన విషయాల గురించి తీసుకునే డెసిషన్స్ విషయంలో, అంటే స్థిరాస్తుల విషయాల్లోనూ గృహపరమైన విషయాల్లోనూ మనకి కనిపిస్తూ ఉన్నాయి. అలాగే లాభంలో రాహు, నేను ముందే చెప్పా, మేషరాశి వారికి అద్భుతంగా యోగిస్తున్న గ్రహం ఏదైనా ఒకటి ఉందంటే అది రాహు భగవానుడు. ఎందుకంటే ఏలినాటి శని నడుస్తున్నప్పటికీ కూడా మేషరాశి వారికి వెన్నుదన్నుగా ఉంటూ ఏలినాటి శని కాలంలో కూడా అత్యద్భుతంగా ఇక్కడ ఫలితాన్ని ఇస్తున్న గ్రహం రాహు. లాభస్థానంలో రాహు యొక్క సంచారం ఉండటం వల్ల ఏలినాటి శని యొక్క ఎఫెక్ట్ మీకు అంతగా తెలియకుండా కొంతవరకు రాహు బ్యాలెన్స్ చేస్తూ ఉంటారని చెప్పాలి. ఈ వారం మనం చూసినట్టయితే కనుక 2, 3, 4 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఇక్కడ. కాబట్టి మంగళ బుధవారాలు మేషరాశి వారికి అనుకూలంగా ఉన్నాయి. ద్వితీయం ఇక్కడ చూస్తే కనుక ఈ వారంలో ద్వితీయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం, అలాగే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా కుటుంబపరమైన విషయాల్లో మానసికమైన ప్రశాంతతకి సంబంధించి కుటుంబంలో కొంత ప్లెజర్, వీనస్ ఇస్ ద ప్లానెట్ ఆఫ్ ప్లెజరబుల్నెస్, కొంచెం ఆనందంగా గడుపుదాము, కుటుంబంలో ఎవరితో ఆర్గ్యుమెంట్లు లేకుండా కొంచెం సంతోషంగా మనం చక్కగా ఉందాము అన్నట్టుగా కొంతవరకు శుక్రుడి యొక్క సంచారం ద్వితీయ స్థానంలో స్వక్షేత్రంలో ఉండటం వల్ల ఫ్యామిలీ అట్మాస్ఫియర్ అంతా కూడా కొంత ప్లెజెంట్నెస్గా ఉండే ఆస్కారాలు మేషరాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. ఆర్థిక పరమైన విషయాల్లో కూడా లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీకి సంబంధించి చక్కగా మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి శుక్రుడు ఇక్కడ ఈ రాశి వారికి ఇస్తూ ఉన్నాడు. అలాగే ఇక మంగళ బుధవారాల్లో చూస్తే షార్ట్ జర్నీస్ ఆర్ లాంగ్ జర్నీస్, మోర్ కమ్యూనికేషన్, లేకపోతే కొత్తగా ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అవ్వటం, లేకపోతే ఏదైనా వర్క్ నేర్చుకోవటం గురించో ఏదైనా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వటానికో ఎక్కువ ఆసక్తి చూపించే ఆస్కారాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ద సేమ్ టైం ఈ సమయంలో ఎప్పుడైతే ఏజ్డ్ ఫాదర్స్ మీకు ఉంటారో, కొంచెం వయసు పైబడ్డ నాన్నగారు కానీ, సో ఇలాగా వాళ్ళకి సంబంధించి వాళ్ళ ఏజ్డ్ వైజ్గా వచ్చే చిన్నపాటి రుగ్మతల విషయంలో కొంత మీకు ఆలోచన అనేది ఉండే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి.
హైయర్ ఎడ్యుకేషన్ గురించి చూసేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎంతగా మీరు ఎఫర్ట్ పెడితే, ఎంతగా సబ్జెక్ట్ మీద కానీ మీరు తీసుకున్న దేని మీద అయితే దాని మీద ఎక్కువ ఎఫర్ట్ పెడతారో తదనుగుణంగా మీకు ఫలితాలు అనేవి తప్పకుండా ఉండే ఆస్కారాలు ఉంటాయి. అదేవిధంగా ఈ రాశి వాళ్ళకి ఫారెన్ జర్నీస్ చేద్దాం అనుకున్నా, సో దాని గురించి అప్లై చేయడానికి వీసా కానీ లేకపోతే అక్కడ ఎగ్జామ్ రాయడానికి కానీ దేనికైనా సరే కొంచెం మోర్ ఎఫర్ట్ అనేది, కొంచెం ఎక్కువ ఎఫర్ట్ అనేది పెట్టాల్సి వస్తుంది. బట్ తిరుగుడు ఎక్కువగా ఉండే ఆస్కారాలు ఈ రాశి వాళ్ళకి మనకు మెయిన్గా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే గురు శుక్రవారాల్లో చూస్తే కనుక ఈ రాశి వాళ్ళకి నెమ్మదిగా రవి యొక్క సంచారం అర్ధాష్టమంలోకి వచ్చింది. కాబట్టి ఈ గురు శుక్ర శనివారాల వారాంతానికి డొమెస్టికల్గా ఇంటి పరంగా గృహపరంగా ఏర్పడుతున్న కొన్ని పరిస్థితుల గురించిన విషయాల్లో మీకు ఎక్కువ ఆలోచన చేయాల్సి వచ్చే ఆస్కారాలు అర్ధాష్టమ రవి దోషం వల్ల కొంతవరకు డొమెస్టికల్ రెస్పాన్సిబిలిటీస్ అంటే కుటుంబ సభ్యుల గురించి కానీ ఏదైనా సరే ఇంటికి సంబంధించిన విషయాల గురించి కానీ వాటికి సంబంధించి మాత్రమే ఈ అర్ధాష్టమ రవి దోషం కొంత మీ మానసిక ప్రశాంతతని తగ్గించే ఆస్కారాలు ఉన్నాయి. సో దీనివల్ల ఏంటంటే యువర్ లెస్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ జాబ్, మోర్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్ అంటే డొమెస్టికల్ ఇష్యూస్. ఎక్కువగా మీ డొమెస్టికల్ ఇష్యూస్కి సంబంధించిన విషయాల మీదే మీరు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సి వచ్చే ఆస్కారాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ మేషరాశి వారికి మనం చూస్తే కనుక గురు శుక్ర శనివారాల్లో కొంతవరకు ఇక్కడ సో జాబ్ మీద కాన్సన్ట్రేషన్ తగ్గే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీకు డొమెస్టికల్ రెస్పాన్సిబిలిటీస్ రీత్యా ఈ విషయాల్లో కొంచెం రెండు మేనేజ్ చేసుకోవడానికి మీరు వారాంతానికి ట్రై చేయాల్సి వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. వివాహ సంబంధాల గురించి చూసేవాళ్ళు ఎవరైతే ఉంటారో చూస్తే కనుక వాళ్ళు తప్పకుండా వాళ్ళ ఫ్యామిలీ నుంచి కనుక మీరు వెతుక్కున్నట్లయితే ఫ్యామిలీ నుంచే సంబంధాలు ఎవరు త్రూ అయినా సరే కొంచెం మీకు అక్కడ వచ్చే ఆస్కారాలు కూడా మేషరాశి వారికి మనకు ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. పెట్టుబడుల విషయంలో ఇన్వెస్ట్మెంట్స్ కానీ షేర్స్ కానీ ఈ పెట్టుబడుల విషయానికి సంబంధించిన విషయాల్లో అంటే ప్రజెంట్ కొంతవరకు రావాల్సిన డబ్బులు ఆగిపోవటం వల్ల పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్లో కూడా పెద్ద దానివల్ల ఇన్వెస్ట్మెంట్స్ కానీ షేర్స్ కానీ ట్రేడింగ్ కానీ ఎనీథింగ్ ఏదైనా సరే దానివల్ల కొంత అంత ఆశించిన లాభం లేదు అనే పరిస్థితుల్లో కొంచెం ఉండటం వల్ల కొంత మీరు కూడా తగ్గుతారు ఆ విషయాల్లో. ఇంకా లవ్ లైఫ్కి సంబంధించి చూస్తే కనుక అనవసరంగా ఈ కుజకేతువుల యుతి పంచమ స్థానాల్లో ఉండటం వల్ల ర్యాష్ టెంపర్మెంట్ అనేది జనరల్గా మీ పిల్లల మీద సంతానం మీద కూడా ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సంతానాన్ని ఒక్కొక్కసారి అనవసరంగా తెలియకుండానే ర్యాష్ టెంపర్మెంట్తో వాళ్ళు ఎక్కువ కోపగించడం కానీ ఒకటి దరువు వేయటం ఇలాంటివి కూడా మేషరాశి వాళ్ళకి పాపం కనిపిస్తున్నాయి. సో పిల్లలకి సో అలాగే ఎవరినైతే అభిమానిస్తామో వాళ్ళ పట్ల కొంచెం మనం ఎక్కువ రూడ్గా కూడా ప్రవర్తించే ఆస్కారాలు ఈ విషయంలో మేషరాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. ఏదైనా వృత్తిపరమైన విషయాల్లో మీకు నెమ్మదిగా అంటే చాలా వరకు మీరు ట్రై చేస్తే చాలా సోర్సెస్ నుంచి మీకు బెస్ట్ ఆఫర్స్ అనేవి వచ్చే ఆస్కారాలు ఉంటూ ఉంటాయి. కానీ బట్ ఎక్కడికి వెళ్ళినా మనకి ఆ శ్రమ మాత్రం తప్పదు అన్నట్టుగానే సిచ్యువేషన్స్ మేషరాశి వారికి ఉండే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి ఈ మేషరాశి వారికి మెయిన్గా మనం ఈ వారం చూసినట్టయితే కనుక అర్ధాష్టమ రవి దోషం వల్ల స్థిరాస్తుల కొనుగోలు విషయంలో ముఖ్యంగా ప్రాపర్టీస్ కొనుగోలు విషయంలో అంత కంగారు పడకపోవటం మంచిది, అంత త్వరపడకపోవటం మంచిది. సో కొంచెం నెమ్మదిగా ఆలోచించుకుని నిదానంగా అన్నీ కూడా చూసుకుని ఏదన్నా చేయటం మంచిది. కాబట్టి అర్ధాష్టమ రవికి మాత్రం జపాకుస్మ సంకాసం కాచపేయం మహద్యతిం తమోరిం సర్వ పాపగ్నం ప్రణతోస్మి దివాకరం. చక్కగా రవి నవగ్రహ శాంతి మంత్రాన్ని చదువుకోండి. ఆదివారం పూట చక్కగా అక్కడ తప్పకుండా శివాలయానికి వెళ్ళి శివాలయానికి అభిషేకం చేసుకోవటం కానీ అలాగే డైలీ శివాలయానికి వెళ్ళినా కూడా ఇంకా మేషరాశి వారికి ఇంకా మంచి ఫలితాలు అనేవి ఉంటాయి. వృషభ రాశి వారికి సంబంధించి చూద్దాం. వృషభ రాశి వారికి రాశిలో శుక్రుడు, ద్వితీయంలో గురుడు, తృతీయంలో రవి, దశమంలో రాహువు, లాభంలో శని, మొత్తంగా 5 గ్రహాల యొక్క అనుకూలత వృషభ రాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తుంది. 1, 2, 3 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా మనకి ఇక్కడ మెయిన్గా కనిపిస్తూ ఉంది వృషభ రాశి వాళ్ళకి సంబంధించి.
చక్కగా రాశిలోనే శుక్రుని యొక్క సంచారం ఈ రాశి వారికి ఆఫ్టర్ ఏ లాంగ్ రన్ ఒక సంవత్సర కాలం తర్వాత రాశిలోకి వచ్చి ఉన్నారు. ఈ శుక్రుని యొక్క సంచారం మంచి ప్లెజెంట్నెస్ని వృషభ రాశి వారికి వస్తుంది. పైగా చంద్రుని యొక్క సంచారం కూడా ఈ వారం రాశి నుంచే ఉంది. సో యూ ఫీల్ సమ్ కంఫర్ట్, యూ ఫీల్ సమ్ హ్యాపీనెస్ అండ్ డెఫినెట్గా సమ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్. అండ్ వృషభ రాశి వాళ్ళు తప్పకుండా ఎలా అయితే మీరు ఉండాలనుకున్నారో, ఎలా అయితే మీరు ఉంటే బాగుంటుంది నా లైఫ్ కొంచెం అనుకున్నారో, సో ఎట్లాంటి పరిస్థితుల్లో అయినా అలా ఉండడానికి ట్రై చేస్తారు. సో ద్వితీయంలో గురుడి యొక్క సంచారం ఆర్థిక పరమైన విషయాల్లో చూసినప్పుడు ఈ రాశి వారికి సంబంధించి ఈ గురువు గారి యొక్క సంచారం కొంచెం కుటుంబపరమైన విషయాల్లో చిన్నపాటి అబ్స్టికల్స్ని, అవరోధాలని, ఆటంకాలను కలిగిస్తున్నప్పటికీ ఆర్థిక పరమైన విషయాల్లో మాత్రం ఫైనాన్షియల్ ఎక్స్పాన్షన్ ఇస్తాడు. సో తప్పకుండా మనీ పరంగా అయితే కనుక, ఫైనాన్షియల్గా అయితే కొంచెం మీరు కొంచెం వృద్ధిని గురుడు ఆర్థిక పరంగా ధనపరమైన విషయాలు కొంచెం మీకు బాగానే కొంచెం ఫైనాన్షియల్గా సహకరిస్తాడు. బట్ కుటుంబ పరంగా ఏవో చిన్నపాటి డిస్టర్బెన్సెస్ మాత్రం ఇక్కడ వృషభ రాశి వారికి ఉంటూ ఉంటాయి. తృతీయంలో రవి యొక్క సంచారం ఈ వారం నుంచి కూడా వృషభ రాశి వారికి అద్భుతంగా, ఫస్ట్ రవి తృతీయంలో మిత్రక్షేత్రంలో వచ్చి ఉన్నాడు. ఆయన చాలా వరకు ఫైనాన్షియల్గా ఏదైతే డ్రైనెస్ ఏర్పడిందో పోయిన నెలంతా, కొంత కుటుంబరీత్యా కొన్ని చిన్నపాటి భయాలు ఉన్నాయో, సో అలాంటి అంటే తాత్కాలికమైనవి, ట్రాన్సిట్లో వచ్చి పాసింగ్ క్లౌడ్స్గా ఉన్నవి, అలాంటి మనీ డ్రైనెస్, అనవసర ఖర్చులు, కొంచెం ఫ్యామిలీలో చిన్నపాటి సమస్యలు అవి కూడా తగ్గటం, కొంచెం ధైర్యం పెరగటం, హెల్త్ వెల్త్ రెండూ పెరుగుతాయి. ఎందుకంటే తృతీయ స్థానంలో ఉన్న రవి ముఖ్యంగా 3 నెలల తర్వాత, ఆఫ్టర్ 3 months 3 నెలల తర్వాత తృతీయ స్థానంలో దిగ్బలంలో అనుకూలించే స్థానంలోకి వచ్చారు. కాబట్టి ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతుంది, ఇంకొంచెం హెల్త్, అలాగే వెల్త్ పరంగా కూడా, ఆర్థిక పరంగా కూడా తీసుకునే డేరింగ్ అండ్ డాషింగ్ విషయాల్లో, విల్ పవర్ విషయాల్లో ఇక్కడ మీకు రవి చాలా బాగా మీకు సహకరిస్తారు ఇక్కడి నుంచి. అలాగే దశమంలో రాహు ఉన్నారు. వెరీ యూనిక్గా వృషభ రాశి వాళ్ళు ఉద్యోగ ప్రయత్నాల్లో, కాకపోతే మనసు మాత్రం వీడి కింద మనం పనిచేయడం ఏంటి, ఒకటి కింద మనం పనిచేయడం ఏంటి, మనకున్న టాలెంట్కి అని అనిపిస్తూ ఉంటుంది. సో బట్ ఏంటి అంటే తప్పదు, కొన్ని ఇది అన్నట్టు కొన్ని జీవితాలు పనిచేయక ఒకళ్ళకి ఎంత తప్పదు. సో టాలెంట్ ఉండి బయట చేయగలం అనుకున్న వాళ్ళ సంగతి వేరనుకోండి. సో అలాగే లాభంలో శని యొక్క సంచారం తప్పకుండా డెఫినెట్గా ఉద్యోగపరమైన విషయాల్లో వృద్ధి అనేది వృషభ రాశి వారికి కనిపిస్తుంది. కాబట్టి మంచి యోగకారకుడు, ఈ యొక్క రాశికి మంచి మిత్రుడు, చాలా పవర్ఫుల్ ప్లానెట్ శుక్రుడు. సో కాబట్టి ఇక్కడ ఫారెన్ ట్రావెల్ గురించి చేసే ప్రయత్నాలైనా, హయ్యర్ ఎడ్యుకేషన్ గురించి చేసే ప్రయత్నాలైనా, ఉద్యోగపరంగా మీరు చేసే ప్రయత్నాలైనా వృషభ రాశి వారికి తప్పకుండా మంచి ఇక్కడ బూస్టప్ని ఇస్తూ ఉంది శని వల్ల. కాబట్టి లాంగ్ రన్గా మీ డిజైర్డ్ గోల్ని రీచ్ అవ్వడానికి చేసుకున్న ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వృషభ రాశి వాళ్ళు వదలకుండా చేయండి. ఉద్యోగంలో చాలా మంచి పొజిషన్కి వెళ్తారు. మీ ఫాదర్ కూడా, నాన్నగారికి కూడా చిన్నపాటి హెల్త్ సమస్యలు ఏమైనా వచ్చినా అవన్నీ పెద్ద విషయం కాదు. బట్ డెఫినెట్గా ఫాదర్కి కూడా మంచి ప్రమోషన్స్ లాంటివి, వాళ్ళకి కూడా ఫాదర్కి కూడా కొంచెం గ్రోత్ లాంటిది ఈ టైంలో ఉండే ఆస్కారాలు వృషభ రాశి వారికి మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఈ రాశి నుంచే శుక్రుడి యొక్క సంచారం చక్కగా మంచి ప్లెజెంట్గా వారం ప్రారంభం ఆది సోమవారాలు ఉంటుంది. మంగళ బుధవారాల్లో ఆర్థికపరమైన విషయాల పట్ల, కుటుంబపరమైన విషయాల పట్ల ఎక్కువగా మీరు ఆలోచించే ఆస్కారాలు, ఆలోచనలు కూడా చేసే ఆస్కారాలు మనకు కనిపిస్తున్నాయి. ఇక గురు శుక్ర శనివారాల్లో మంచి విల్ పవర్తో ఆ 3 రోజుల్లో వారంలో ఎండ్ టాస్క్లు ఏవైతే ఉన్నాయో రవి యొక్క బలంతో, చంద్రుడి స్వక్షేత్ర బలంతో, పరాక్రమ స్థానంలో రవిచంద్రుల యొక్క చక్కగా ఇద్దరు కూడా అక్కడ ట్రాన్సిట్లో ఉండటం వల్ల మీరు ఏ పని అయితే మీకు అప్పగించారో అది పెద్ద విషయం కాదు నాకు అన్నట్టే చేసేస్తారు. అది టార్గెట్లని చక్కగా రీచ్ అవ్వడానికి వారాంతానికి 3 రోజులు కూడా బాగా అనుకూలంగా ఉంది అని మనం చెప్పచ్చు. ఇక్కడ ఈ రాశి వారికి ఈ వారం పెద్దగా అననుకూలతలు అయితే ఏమీ కనిపించట్లేదు. కానీ కుజకేతువుల యొక్క సంచారం మాత్రం, ఈ కుజకేతువుల యొక్క సంచారం మాత్రం చిన్నపాటి ఇబ్బందిని, కొంత ఫ్రస్ట్రేషన్ని, ఎలా అంటే కొంచెం మెయింటెనెన్స్లో లేని వాహనాల విషయంలో కానీ, కుటుంబ సభ్యుల్లో
ఆరోగ్యపరమైన విషయాల్లో కానీ, డొమెస్టికల్ ఇన్కన్వీనియన్స్ విషయాల్లో కానీ, సమ్ కంఫర్ట్స్ విషయాల్లో కానీ ఇక్కడ కుజకేతువుల వల్ల కొంచెం ఇబ్బంది. మదర్ హెల్త్ కానీ ఇలాగా మీకు ఏదైతే కంఫర్టో దానికి సంబంధించిన విషయాల్లో ఫ్రస్ట్రేషన్, అగ్రెసివ్ ఎమోషన్, ఇంటి పరంగా అన్నీ నేనే చేసుకోవాలి, అన్నీ నేనే చూసుకోవాలన్నట్టు ఇలాంటిది కొంచెం తగ్గించుకుంటే బెటర్ ఆ ఫ్రస్ట్రేషన్. సో అలాగే ఏదైతే షార్ట్ జర్నీస్ ఉంటాయో, కమ్యూనికేషన్ రిలేటెడ్ విషయాలు ఉంటాయో వాటి విషయాల్లో కొంత కన్ఫ్యూజన్ అనేది ఏర్పడే ఆస్కారాలు ఈ వారం కనిపిస్తున్నాయి. ఆ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. కాబట్టి వృషభ రాశి వారికి మెయిన్గా మనం చూస్తే ఈ కుజకేతువులకి మెయిన్గా వీళ్ళు అర్ధాష్టమంలో ఉంటున్నారు కాబట్టి ధరణీ గర్భ సంభూతం, ఫలాస పుష్ప సంకాసం ఈ 2 నవగ్రహ శాంతి మంత్రాలు కుజుడికి కేతువి డైలీ చదువుకోవడం మంచిది. మంగళవారం పూట సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకున్న మంచిది. డైలీ సుబ్రహ్మణ్య స్వామిని ఆలయాన్ని దర్శించుకున్న ఇంకా మంచి ఫలితం అనేది వృషభ రాశి వారికి ఉంటుంది. మిథున రాశి వారికి సంబంధించి చూద్దాం. మిథున రాశి వారికి ద్వితీయంలో బుధుడు, తృతీయంలో కుజుడు, తృతీయంలో కేతువు, అలాగే వ్యయంలో శుక్రుడు, 4 గ్రహాల యొక్క అనుకూలత మిథున రాశి వారికి అక్కడ యోగిస్తుంది. ఈ రాశి వారికి సంబంధించి చూస్తే కనుక 12, 1, 2 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. మంగళ బుధ 2 కూడా మిథున రాశి వారికి చక్కగా అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం చూస్తే ఈ రాశి వాళ్ళకి సంబంధించి మనం మెయిన్గా ఈ ద్వితీయంలో బుధుడి యొక్క సంచారం ఇక్కడ ధనపరమైన విషయాలకి సంబంధించి నెగోషియేటెడ్గా ఆర్థికపరమైన విషయాల గురించి మీరు మనీ వైజ్గా పునరాలోచనలు అనేవి చేయటం, మళ్ళీ ఆలోచించి ఫైనాన్స్కి సంబంధించి తీసుకునే డెసిషన్స్ విషయంలో మళ్ళీ ఆలోచించి డెసిషన్స్ అనేవి తీసుకునే ఆస్కారాలు, ఏదన్నా విషయానికి సంబంధించి ఆర్థిక పరంగా ముడి ఉంటే సో దాన్ని మళ్ళీ ఆలోచించి తీసుకుందాం, ఫైనాన్షియల్కి సంబంధించిన డెసిషన్ అయితే అనే విధంగా 1-2 సార్లు రీథింకింగ్ అనేది చేసే ఆస్కారాలు ధనపరమైన విషయాల్లో కనిపిస్తూ ఉన్నాయి. ఇక కుజకేతువుల యొక్క స్థానం పరాక్రమ స్థానంలో, తృతీయ స్థానంలో అద్భుతంగా కుజుడు యోగిస్తారు. ఇక్కడ ఈ లగ్నానికి, ఈ రాశికి జనరల్ చూస్తే కనుక ఆయన ప్యూర్ ఎనిమి ఈ యొక్క బుధుడికి. కాబట్టి అలాంటి ఒక గ్రహం కూడా తృతీయ స్థానంలో, పరాక్రమ స్థానంలో ఉండటం చాలా మంచిదే. ఎందుకంటే ఇక్కడ ఉపచయ స్థానం తృతీయ స్థానంలో, పాపస్థానంలో పాపగ్రహం ఉండడం చాలా మంచిది. సో కాబట్టి ఎంతటి కష్టతరమైన పని అయినా సరే, అది మిమ్మల్ని ఎదుటివాడు ఎంత టెస్ట్ చేద్దాం అనుకున్నా సరే ఆ పనిని అంతే ఛాలెంజ్గా మీరు తీసుకునే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. సో అక్కడ కేతువు కూడా కలుస్తున్నారు అక్కడ. ఇక వ్యయంలో శుక్రుడి యొక్క సంచారం చూస్తే మీకు నచ్చిన వారి కోసం, మీకు ఇష్టమైన వారి కోసం, సంతానం కోసం కావచ్చు, ఎంటర్టైన్మెంట్ కోసం కావచ్చు, మీ మనసుకు హ్యాపీనెస్ కలిగించే విషయం ఏదైతే ఉంటే సరే దానికి సంబంధించి ఖర్చు పెట్టే ఆస్కారాలు ఉన్నాయి. సో వారం ప్రారంభం చూస్తే చంద్రుని యొక్క సంచారం మనకు వ్యయ స్థానం నుంచి కనిపిస్తుంది. శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నారు. సో కాబట్టి పోతే పోయింది, ఇది నాకు ఇష్టం, నా పిల్లలకి ఇలాగ మనం తీసుకెళ్ళి ఇలాగ వాళ్ళకి ఇష్టమైంది ఏదైనా కొని పెట్టడం, లేదా దానికి సంబంధించి వాళ్ళకి ఇష్టమైంది ఏదైతే పని ఉందో అది చేయడం నాకు ఇష్టం. సో ఇది నాకు ఇష్టం అనుకునే పనికి సంబంధించి దాని గురించి ఖర్చు పెట్టినా కూడా పెద్దగా ఏమి లేకుండా మనస్పూర్వకమైన ఖర్చులు మీరు పెట్టుకునే ఆస్కారాలు ఉన్నాయి. కరెక్ట్గా చెప్పాలంటే వారం ప్రారంభంలో అది ఇన్వెస్ట్మెంట్స్ రీత్యా, షేర్స్ రీత్యా, ట్రేడింగ్ రీత్యా చూసినా కూడా ఖర్చులు ఎక్సీడెడ్గా ఉంటాయి. కాబట్టి వాటి విషయంలో కొంచెం నాకు ఇష్టం, ఇది కూడా ఇష్టం అనుకుని పెట్టేస్తే ఖర్చే మిగులుతుంది. ఆ ఒక్క విషయం మాత్రం జాగ్రత్త తీసుకోవాలి. అలాగే మంగళ బుధవారాల్లో చూస్తే కనుక రాశిలో చంద్రుని యొక్క సంచారం, ఎప్పుడైతే రాశిలో చంద్రుని యొక్క సంచారం ఉందో చక్కగా, అలాగే ఈ రాశికి ఆఫ్టర్ లాంగ్ టైం గురువు గారు కూడా రాశిలోకి వచ్చి ఉన్నారు. చాలా వరకు కూడా ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఒక మంచి ప్లస్ ఏంటంటే వివాహ సంబంధాలు అనేవి తప్పకుండా వాళ్ళకే వెతుక్కుంటూ వచ్చే ఆస్కారాలు, లేకపోతే సమ్వాట్ వాళ్ళని ఇష్టపడి చేసుకునే వివాహ సంబంధాలు లాంటివి ఇక్కడ కొంతవరకు ఈ రాశి వాళ్ళకి వచ్చే ఆస్కారాలు కూడా ఉన్నాయి. సమ్ ఆపర్చునిటీస్, సమ్ బిజినెస్ ఆపర్చునిటీస్ ఆర్ సమ్ జాబ్ ఆపర్చునిటీస్, ఆర్ కొంతమంది ఏదైనా సరే మిమ్మల్ని అప్రోచ్ అవటం, దేనికైనా సంబంధించి ఒక కాంట్రాక్ట్కో పార్ట్నర్షిప్కో సంబంధించి
వాళ్ళకి వాళ్ళే అప్రోచ్ అయ్యే ఆస్కారాలు కూడా కనిపిస్తున్నాయి. మనకి పోయిన నెలంతా కూడా ఈ గురుమోడమి నడవటం, రవి యొక్క అస్తంగత్వ దోషం నడవటం, దీనివల్ల సరిగ్గా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ సరిగ్గా లేకపోవటం, కమిట్మెంట్లో సరిగ్గా లేకపోవటం, కాంట్రాక్ట్ విషయాల్లో కానీ పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో కానీ అంత ఫ్రూట్ఫుల్నెస్ లేకపోవటం, మ్యారిటల్ లైఫ్ కానీ ఇలాంటివి. బట్ ఇలాంటివన్నీ కూడా డెఫినెట్లీ రెడ్యూస్ అవుతాయి. అదే మిథున రాశి వారికి మెయిన్గా ఉన్న ఇక్కడ ఒకే ఒక్క ఇదేంటంటే ఈ వారం నుంచి రవి యొక్క సంచారం ద్వితీయంలో నడుస్తూ ఉంది. అంటే ఖర్చుల విషయంలో కొంచెం రవి ఇక్కడ ఫైరీ ప్లానెట్ అండ్ సమ్ డ్రై ప్లానెట్ కాబట్టి కొంత కుటుంబ వ్యవహారాల రీత్యా, కొంచెం కుటుంబానికి సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్ రీత్యా కావచ్చు, కొన్నిసార్లు మనీ అనేది కొంతవరకు మనకి ఖర్చు అనేది ఎక్కువగా ఉండే ఆస్కారాలు ఈ రాశి వారికి కొంత డ్రైగా ఖర్చు అయ్యే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. అది ఎంత ఖర్చు అవుతుందో ఆ ఖర్చుకు సంబంధించి మళ్ళీ ఎలా సంపాదించాలి, ఈ పెట్టిన దాన్ని మళ్ళీ మనం ఎలాగా ఫుల్ఫిల్ చేసుకోవాలి అనేది కూడా ఎక్కువ ఆలోచిస్తారు. ఎందుకంటే బుధుడు మళ్ళీ అక్కడ రెట్రోగ్రేషన్లో ధనస్థానంలో ఉన్నారు కాబట్టి ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ విషయంలో న్యూట్రలైజ్డ్గా ఉంది సిచ్యువేషన్. ఇక్కడ ఆర్థిక పరమైన విషయాల గురించి మనం చూసినట్టయితే కనుక సో మిథున రాశి వారికి ఇక్కడ మనం చూస్తే ఒక్క ద్వితీయ స్థానంలో ఉన్న రవి యొక్క సంచారం మాత్రమే ప్రజెంట్ వీళ్ళకి కొంచెం ఏదైనా సరే మనం పరిహారంగా చెప్పుకోవాలి. మిగతా గ్రహాలు పెద్ద ఇబ్బందికరం కాదు. ఒక్క ద్వితీయ స్థానంలో ఉన్న రవి వల్ల ఈ ఫైనాన్షియల్ డ్రైనెస్ కానీ కొంతవరకు హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఫ్యామిలీ పాయింట్ ఆఫ్ వ్యూలో చిన్నపాటి ఇష్యూస్. కాబట్టి వాక్ స్థానంలోనే ఉన్న రవికి ఇక్కడ చక్కగా మీరు జపా కుసుమ సంకాసం, రవి నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం కావచ్చు, రవి ద్వాదశనామాలు చదువుకోవటం కావచ్చు, అలాగే ఈ రవికి సంబంధించి శివాలయ దర్శనం చేసుకోవడం కావచ్చు. సో ఇలాంటివన్నీ చేయటం వల్ల కూడా మిథున రాశి వాళ్ళు కొంచెం రవి ఫేవర్ అవుతారు. అలాగే ఆర్థిక పరంగా, కుటుంబ పరంగా వచ్చే సమస్యలు కూడా చక్కగా ఓవర్కమ్ అవ్వగలుగుతారు. సో ధనస్థానంలోనే రవి డ్రై చేస్తున్నాడు కాబట్టి ఫైనాన్షియల్గా కుదిరితే కేజీంపావు గోధుమలు, ఒక రెడ్ క్లాత్ దానం ఇవ్వండి. చక్కగా ఎలాగో డ్రై అవుతాయి కాబట్టి డబ్బులు ఇలాగ ఆదివారం పూట శివాలయంలో ఎక్కడైనా పర్లా ఇచ్చినా మంచిది. కర్కాటక రాశి వారికి సంబంధించి చూద్దాం. కర్కాటక రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశి వారికి శుక్రుడి యొక్క సంచారం బాగా యోగిస్తుంది. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం, సంవత్సర కాలం తర్వాత లాభస్థానంలోకి శుక్రుడి యొక్క సంచారం మొదలైంది. యాక్చువల్గా ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఒక శుక్రుడే యోగిస్తున్నప్పటికీ ఏదైతే లాభస్థానంలో శుక్రుడి యొక్క సంచారం ఉందో ఇది తప్పకుండా మీ ఫ్రెండ్స్ ద్వారా కానీ, మీ నెట్వర్క్ సర్కిల్ ద్వారా కానీ, మీ సర్కిల్స్ అండ్ మీ ఏదైనా సరే చాలా వరకు ఏదైతే మీ పరిచయస్తులు ఉంటారో వాళ్ళ త్రూ మీకు చాలా వరకు కొంత సపోర్ట్ అనేది దొరికే ఆస్కారాలు కర్కాటక రాశి వారికి సమయంలో మనకి కనిపిస్తూ ఉంది. అలాగే ముఖ్యంగా కళారంగంలో ఉన్న వాళ్ళ యొక్క సపోర్ట్ ఈ రాశి వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే శుక్రుడు ఇక్కడ లాభస్థానంలో ఉన్నారు, ఓన్ హౌస్ ఆయనది కాబట్టి ఎక్కువ వీళ్ళకి కళాకార రంగంలో ఉన్నవాళ్ళు, ఆర్టిస్టిక్ టాలెంట్స్ ఉన్నవాళ్ళు ఎక్కువ వీళ్ళకి ఫ్రెండ్స్గా ఉంటూ ఉంటారు. అలాగే ఈ సమయంలో ఏదైనా సరే వాళ్ళ త్రూ వీళ్ళకి ఏదైనా సరే కొంత సపోర్ట్ కావాలన్నా ఏదన్నా మీ సర్కిల్ త్రూ అందే ఆస్కారాలు కర్కాటక రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. అలాగే 11, 12, 1 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది వారం. ఆది సోమ గురు శుక్ర శని 5 రోజులు కూడా చంద్రబలం రాశి వారికి అనుకూలంగా ఉంది. అదైతే వారం ప్రారంభం మనం చూసినట్టయితే కనుక ఇక్కడ మీకు అష్టమ రాహు నడవనివ్వండి, లేకపోతే మిగతా 8 గ్రహాలు ప్రతికూలంగా ఉండనివ్వండి, అనుకూలించకపోయినా సరే వారం ప్రారంభం మాత్రం చక్కగా మీటింగ్ యువర్ ఫ్రెండ్స్, ఓల్డ్ ఫ్రెండ్స్ని కలవటం కావచ్చు, ఓల్డ్ సర్కిల్ని కలవటం కావచ్చు. సో ఇలాగా తప్పకుండా కొన్ని గ్రూప్ గ్యాదరింగ్స్ కానీ ఇలాంటి వాటికి అది అటెండ్ అవ్వటం కావచ్చు, సమ్ ప్లెజెంట్గా ఉండడానికి మీరు ప్లాన్ చేసుకోవటం కావచ్చు. సో అలా కూడా ఆదివారం ఈ వీకెండ్ ఫస్ట్ స్టార్టింగ్ ఎందుకంటే వారం ప్రారంభం మనకు కనిపిస్తుంది ఇవన్నీ ఎప్పుడు ఉండే గొడవలు వెళ్ళే అన్నట్టు. సో కాబట్టి వారం ప్రారంభం మనం చూసుకున్నట్టయితే కనుక సో కొంతవరకు కొంత ప్లెజెంట్గా మీకు చాలా మీ సర్కిల్లో దగ్గర వాళ్ళతో మీరు స్పెండ్ చేసే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. మంగళ బుధవారాల్లో చూసినట్టయితే కనుక ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఫారెన్ కనెక్షన్స్ గురించి ట్రై చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో కర్కాటక రాశి వాళ్ళకి చాలా వరకు మంచి రిజల్ట్స్ అనేవి ఇక్కడ వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. ఫారెన్ కనెక్షన్స్, ఫారెన్ వాళ్ళతో ఇంటరాక్షను,
అబ్రాడ్లో ఉన్న వాళ్ళతో ఇంటరాక్షన్కి సంబంధించి కావచ్చు, వాళ్ళతో పరిచయాలు పెంచుకోవడానికి కావచ్చు ఇక్కడ, అండ్ ఫారెన్ ట్రావెల్కి సంబంధించి కావచ్చు, లాంగ్ ట్రావెల్ గురించి కావచ్చు, డిస్టెన్స్ ట్రావెల్ గురించి సంబంధించిన విషయాల్లో కొంతవరకు అనుకూలమైన పరిస్థితులు ఈ రాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. ముఖ్యంగా హైయర్ ఎడ్యుకేషన్ ఇన్ డిస్టెన్స్ ట్రావెల్ అబ్రాడ్లో చేసే వాళ్ళకి చేసే ప్రయత్నాలు కూడా ఇక్కడ కర్కాటక రాశి వాళ్ళకి మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. కర్కాటక రాశి వాళ్ళకి ఊరికే ఖర్చులు అనేవి మాత్రం చాలా ఎక్కువగా ఉండే ఆస్కారాలు మాత్రం మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో అలాగే ఆరోగ్య పరిస్థితులకు సంబంధించిన విషయాల్లో కూడా కొంచెం వీళ్ళు డైలీ రొటీన్ సరిగ్గా మెయింటైన్ చేయకపోవటం వల్లే కొంతవరకు ఆ ఆరోగ్య సమస్యలు అనేవి ఈ రాశి వాళ్ళకి వచ్చే ఆస్కారాలు ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉన్నాయి. అలాగే వారాంతానికి చూస్తే కనుక ఈ రాశిలోనే చంద్రుని యొక్క సంచారం. సో ఇక్కడ కర్కాటక రాశి ఆయన ఓన్ హౌస్, అక్కడ రవి ఉన్నారు, ఆల్రెడీ బుధుడు ఉన్నారు. అనేకమైన ఆలోచనలు ఈ కర్కాటక రాశి వాళ్ళకి మైండ్లో తిరుగుతూ ఉంటాయి. గురు శుక్ర శని వారాంతానికి. సో ఆలోచనలకు అంత ఉండదు, ఆలోచిస్తారు. కానీ ఎందుకు అసలు ఈ ఆలోచించడం వల్ల ఉపయోగం ఏంటి అని ఆలోచించి అప్పుడు బయటకు వస్తారు. అప్పుడు మీకు దీనివల్ల ఉపయోగం ఏంటి అనే ఒక భావన కలుగుతుంది. కాబట్టి ఇక్కడ మెయిన్గా ఈ రాశి వాళ్ళకి సంబంధించి అంటే ఈ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కానీ, మెయిన్ వీళ్ళకి ఒక రకమైన ఈ కుటుంబ రీత్యా వచ్చే సమ్ రెస్పాన్సిబిలిటీస్, కుటుంబ రీత్యా పిల్లల నుంచి కావచ్చు, ఫ్యామిలీ పరంగా వచ్చే వీళ్ళ నెత్తి మీదకి వచ్చే ఎనీ ఇష్యూ వీళ్ళకి సమ్ ఇరిటేషన్ కలిగిస్తూ ఉంటుంది. సో ఆ పాయింట్ ఒకటే వీళ్ళకి కొంతవరకు చికాకు తెప్పిస్తూ ఉంటుంది. ఆల్రెడీ ఇక్కడ కుటుంబ స్థానంలో కుజికేతువుల యొక్క సంచారం ఉంది. ధనస్థానంలో కుజికేతువులు ఉన్నారు ఆల్రెడీ. కాబట్టి ఫైనాన్షియల్గా ఎంత మెయింటైన్ చేద్దాం అనుకున్నా ఆర్థికపరమైన విషయాల్లో ఈ కుజికేతువుల యొక్క యుతి, అలాగే ఈ రెండింటి కంజంక్షన్ ఫ్యామిలీ హౌస్లో ఉండటం వల్ల కొంతవరకు డిస్టర్బెన్స్ ఇన్ ఫ్యామిలీ లైఫ్ ఆర్ డిస్టర్బెన్సింగ్ ఇన్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్, రావాల్సిన డబ్బులు ఆగటము. సో ఫైనాన్షియల్గా చాలా వరకు కూడా కొంత ఇరిటేటివ్గా ఉండటము, ఇలాంటి సిచ్యువేషన్స్ ఎక్కువగా కర్కాటక రాశి వారికి మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ వివాహ ప్రయత్నాల గురించి ఏదైతే కర్కాటక రాశి వాళ్ళకి చేస్తూ ఉంటారో, బట్ ఇక్కడ కొంతవరకు ఏదో సంబంధం చేసేద్దాం అన్నట్టు మాత్రం ఉండద్దు. ఎంత నెమ్మదిగా మీరు డెసిషన్ తీసుకుంటే ఈ రాశి వాళ్ళకి అంత మంచిది తప్పించి ఇలా ఆదరాబాదరాగా తీసుకునే డెసిషన్ వల్ల మంచి సంబంధం మీకు వచ్చే ఆస్కారాలు కూడా తక్కువ ఉంటాయి. ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా డెసిషన్ అనేది తీసుకోవడం మంచిది. అలాగే ఈ రాశికి సంబంధించి పిల్లలకి సంతానపరంగా చూసినా కూడా సంతానానికి సంబంధించి ఫ్యామిలీలో పిల్లలకి సంబంధించిన విషయంలోనే వీళ్ళకి ఎక్కువగా పిల్లలకి సంబంధించిన డెసిషన్స్, పిల్లల కెరీర్కి సంబంధించి కావచ్చు, పిల్లల కెరీర్ రీత్యా ఫైనాన్షియల్ బర్డెన్కి సంబంధించిన విషయాలు కావచ్చు, ఇవే కొంత వీళ్ళకి మెయిన్ ఎక్కువ ఒక రకమైన మైండ్ హీట్ని తెప్పిస్తూ ఉంటాయని చెప్పాలి. సో అలాగే ఫైనాన్స్ విషయాల్లో కూడా కొంతవరకు ర్యాష్నెస్ ఇన్ స్పెండింగ్, ఈ విషయంలో కొంతవరకు జాగ్రత్తగా ఉండడం అనేది ఈ కర్కాటక రాశి వాళ్ళకి చాలా మంచిది. ఏదైనా ఈ రాశి వాళ్ళకి సంబంధించి మనం చూస్తే వ్యయంలో గురుడి యొక్క సంచారం నడుస్తూ ఉంది. కాబట్టి తప్పకుండా దేవానాంచ ఋషినాంచ గురు నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం, అలాగే కేజింపావు శనగలు ఒక ఎల్లో క్లాత్ దానం ఇవ్వటం చాలా మంచిది. ముందు వాక్స్థానంలో కుజికేతువులు ఉన్నారు, మాటను అదుపులో పెట్టుకోవాలి. లేకపోతే త్రోట్కి సంబంధించిన విషయాల్లో చిన్నపాటి సమస్యలు హెల్త్ పరంగా కూడా వచ్చే ఆస్కారాలు ఉంటాయి. స్పైసీ ఫుడ్స్ తీసుకుంటే మాత్రం కొంతవరకు ఎఫెక్ట్ ఇస్తాయి. కొంచెం జాగ్రత్తగా వీటి విషయాలు ఉండటం మంచిది. కాబట్టి ద్వితీయ స్థానంలో ఉన్న కుజికేతువులకి తప్పకుండా మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోవడం కానీ, నవగ్రహాల్లో కుజుడికి కేతువుకి అర్చన చక్కగా అభిషేకం చేసుకోవటం చాలా మంచిది. లేదా కుజకేతువుల నవగ్రహ శాంతి మంత్రాలు నిత్యం చదువుకోవటం కూడా చాలా మంచిది. ఇక సింహరాశి వారికి సంబంధించి చూద్దాం. సింహరాశి వారికి లాభంలో గురువు గారి యొక్క సంచారం ఈ రాశి వారికి ఉదయిస్తూ ఉంది. ఏదైతే ఈ రాశి వాళ్ళకి అష్టమ శని నడవచ్చు, మిగతా సప్తమంలో రాహు, మిగతా గ్రహాల ప్రతికూలత, గ్రహాల అనుకూలత అననుకూలత ఉండొచ్చు. కానీ ఒక్క గురువు గారి బలం ఒక్కటి చాలు. లాభస్థానంలో గురువు గారి యొక్క సంచారం ఏదైతే ఉందో వీళ్ళకి ఎన్ని సమస్యలు ఉన్నా కూడా మనం
ఏలినాటి శని నడిచే సమయాల్లో కూడా చాలా వరకు అత్యంత సెన్సిటివ్ టైమింగ్స్లో కూడా గురుబలాన్ని మనం ప్రాతిపదికగా తీసుకుంటాం. సో అలాంటి సమయంలో ఇలాంటి అష్టమ శని నడుస్తున్న సమయంలో గురువు గారి లాంటి బలమైన ప్లానెట్ లాభస్థానంలో ఉండటం, ఆ యొక్క దమ్ము, ఆ యొక్క ధైర్యం వేరు. సో కాబట్టి లాభంలో ఉన్న ఈ గురువు గారి యొక్క సంచారం ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి సమస్యలకైనా సరే ఆ టైంకి మీరు ఓవర్కమ్ అయ్యి బయటపడేటట్టు ఏదో ఒక విషయంలో మీ గ్రూప్లోనో, మీ నెట్వర్క్లోనో, మీ సర్కిల్లోనో, మీకు తెలిసిన వాళ్ళ త్రూనో, ఫ్రెండ్స్ త్రూనో మీకు ఆ సమస్యని మాత్రం డెఫినెట్గా వాళ్ళ వల్ల మీరు ఓవర్కమ్ అయ్యి బయటపడే ఆస్కారాలు ఇక్కడ గురుడు మీకు కలిగిస్తూ ఉంటాడు. సో అలాగే ఈ రాశి వారికి సంబంధించి చూస్తే 10, 11, 12 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ముఖ్యంగా జ్యోతిష్యం, ఆస్ట్రాలజీ అనేది జ్యోతిష్యం అంటే వెలుగు ఇచ్చేది. అంటే పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎలా ఉండబోతున్నాయి, దానికి మనం తదనుగుణంగా ఎలా జాగ్రత్తగా ఉండాలి అనేదే మనకు ఆస్ట్రాలజీ ఈజ్ ఏ ప్రిడిక్షన్. జరగబోయేదాన్ని మనం ఎంతవరకు బ్యాలెన్స్ చేసుకోవచ్చు అనేది. సో కొంతమంది చెప్పంగానే అమ్మ నా రాశికి బాగుండాలి అని తీసేస్తారు. అసలు ఎందుకు బాగోలేదో తెలుసుకుంటే కదా జాగ్రత్త పడేది. అలాంటివి జరగకుండా ఉండడం కోసమే ఈ గురుబలం మిమ్మల్ని కాపాడుతుంది. అంటే నా త్రూ ఇలాగ ఏదన్నా విని ఓహో ఈ విషయాలు జాగ్రత్త తీసుకోవాలన్నమాట అని. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ దశమస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ రాశి వాళ్ళకి. సరే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కొద్దో గొప్ప శుక్రుడు దశమంలో యోగించకపోయినా స్వక్షేత్రంలో ఉన్నాడు. జాబ్కి సంబంధించిన విషయాల్లో అలాగా వర్క్ రిలేటెడ్గా బిందాస్గా బ్యాలెన్స్డ్గా, ఎవరితో గొడవ లేదు, ఎవరితో మనకి పెద్ద కాంపిటీషన్ వద్దు, జనరల్గా మనం వెళ్ళిపోదాం, మన పని మనం చూసుకుందాం వద్దాం అనే విధంగా వెళ్ళిపోద్ది బండి. ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో, ప్రొఫెషన్కి సంబంధించిన విషయాల్లో. అలాగే ఆది సోమవారాల వారం ప్రారంభం కూడా పీస్ఫుల్గానే, ప్లెజెంట్గానే సమ్ కెరీర్కి సంబంధించి ప్రొఫెషనల్గా ముందుకెళ్తారు. మంగళ బుధవారాల్లో ఇక్కడ లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం, అలాగే గురువు గారి యొక్క సంచారం కూడా నడుస్తూ ఉంది. సో ఏదైతే ఈ సింహరాశి వారికి సంబంధించి మెయిన్గా మీ సంతానం, ముఖ్యంగా మీ సంతానానికి సంబంధించి కొన్ని ప్రాఫిటబుల్ సిచ్యువేషన్స్, కొన్ని గెయిన్ఫుల్ సిచ్యువేషన్స్, కొన్ని మంచి సిచ్యువేషన్స్ అనేవి మీరు గమనించవచ్చు. అంటే లిటిల్ బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు షేర్స్ అండ్ వీటిల్లో వాటికి సంబంధించిన విషయాల్లో ఏదైనా సరే ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన విషయాల్లో ఏదైనా లిటిల్ బిట్ రిలాక్సేషన్ మీరు ఇక్కడ ఫీల్ అవ్వచ్చు. అలాగే ఏదైతే జాబ్ కోసమో, జాబ్ ఉంటే బాగుంటుందో అనుకునే ఎవరిదైనా రెఫరెన్స్ గురించో లేకపోతే ఎవరిదన్నా కాంటాక్ట్ గురించో ట్రై చేస్తున్నారో దిస్ టైం తప్పకుండా మీకు చాలా వరకు హెల్ప్ఫుల్ సిచ్యువేషన్స్ వాళ్ళ త్రూ లభించే ఆస్కారాలు ఉన్నాయి. అలాగే బిజినెస్ త్రూ కూడా మీరు ఆశించే, మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్లోనూ మీ ఐడియాలజీలకి సంబంధించి మీరు వేసుకున్న మీ యొక్క ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఆలోచనలకి సంబంధించిన విషయాల్లో ముందడుగు పడే విషయంలోనూ కొంతవరకు ఎలా అయినా సరే ఎటువంటి సిచ్యువేషన్లో అయినా ముందుకి తీసుకెళ్ళేటట్టు బిజినెస్ని కానీ దేన్నైనా సరే చాలా బాగా ట్రై చేస్తారు మీరు. అలాగే ఎడ్యుకేషన్ రిలేటెడ్గా కూడా జనరల్గా పిల్లలకి ఈ అష్టమ శని కానీ లేకపోతే మిగతావి వాళ్ళకి సంబంధం లేదు. ఒక్క హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉంటే తప్పించి మిగతా వాటిలో, ఎందుకంటే మీరు సంపాదించరు, సంపాదన విషయం, ఫైనాన్స్ విషయం మీకు అనవసరం, ఫ్యామిలీ విషయం మీకు అనవసరం, మీకున్న ఓన్లీ రెస్పాన్సిబిలిటీ ఎడ్యుకేషన్, చదవటం. సో కాబట్టి ఆ చదువు అనే దాని మీదే మీరు కాన్సన్ట్రేట్ చేసుకుంటూ ముందుకెళ్తే పిల్లలకి సంబంధించి చక్కగా లాభస్థానంలో ఉన్న గురుడు ఎలాంటి సర్కమ్స్టెన్సెస్, ఎలాంటి సిచ్యువేషన్స్లో అయినా ఎడ్యుకేషన్లో మిమ్మల్ని చక్కగా ముందు తీసుకెళ్తాడు. ఇక గురు శుక్ర శనివారాల్లో వారంతో 3 రోజులు మనం చూసినప్పుడు ఈ యొక్క సింహరాశి వాళ్ళకి మెయిన్గా రాశ్యాధిపతి రవే ఈ వారం నుంచి 1000 స్థానాల్లోకి వస్తున్నారు. ఒకటి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం ఎక్కువ స్ట్రెస్ వల్ల కొంత ఎనర్జీ లాస్ అయ్యే ఆస్కారాలు కావచ్చు. లేకపోతే కొన్ని అబ్రాడ్ జర్నీస్ కొంచెం దూర ప్రాంతాలకి వెళ్ళాల్సి వచ్చే సిచ్యువేషన్స్ కావచ్చు. సమ్టైమ్స్ ఫైనాన్స్ విషయంలోనూ మీకు వచ్చిన గెయిన్స్, ప్రాఫిట్ విషయంలో అవి అనవసరంగా ఓవర్ ఎక్సీడెడ్గా మీరు వాటిని ఖర్చు చేసే ఆస్కారాలు కూడా సింహరాశి వారికి మనకి మెయిన్గా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ ప్రాఫిట్ అండ్ ఫైనాన్స్ విషయంలో
ఎక్సీడెడ్ ఖర్చుల గురించి మాత్రం కొంచెం మీరు ఆలోచించి కేర్ తీసుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంది. గురు శుక్ర శనివారాల్లో కొంత ఎక్స్పెన్సెస్ కానీ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఫైనాన్స్ విషయాల్లో కొంచెం ఖర్చుల విషయంలో కొంచెం కేర్గా ఉండటం మంచిది. ఈ సింహరాశి వాళ్ళకి మెయిన్ మనం చూసినప్పుడు ఈ రవి బుధుల యొక్క సంచారం వేయంలో ఉండటం ఈ వారం కొంచెం మనకి ఎక్కువ హెక్టిక్గా, రాశ్యాధిపతి రవి వేయంలో ఉంటున్నారు కాబట్టి రవి ద్వాదశ నామాలు చదువుకుంటా పొద్దున్నే 6 to 7 సూర్యోదయం అయ్యేటప్పుడు చక్కగా ఆయనకి ఆవు పాలు, ఆవు నెయ్యి, గోధుమ రవ్వ, బెల్లంతో గోధుమ పాయాసం రవికి నైవేద్యంగా పెడుతూ ద్వాదశనామాలు చదువుకుని నైవేద్యంగా పెట్టి ఇంట్లో అందరూ తీసుకుంటే చాలా మంచిది. అలాగే బుధుడికి చక్కగా విష్ణు సహస్రనామం పారాయణం చేసుకోవటం వల్ల సింహరాశి వాళ్ళకి ఇంకా మంచి బెటర్మెంట్ రిజల్ట్స్ అనేవి ఈ రాశి వాళ్ళకి కూడా ఉండే ఆస్కారాలు ఉన్నాయి. కన్యారాశి వారికి సంబంధించుద్దాం. ఈ రాశి వాళ్ళకి చూస్తే కనుక షష్టమంలో రాహు, అలాగే భాగ్యంలో శుక్రుడు, లాభంలో రవి, లాభంలో బుధుడు, మొత్తంగా 4 గ్రహాల యొక్క అనుకూలత కన్యారాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. దానిలో ముందుగా చెప్పుకోవాల్సింది రాహువు చాలా వరకు దిగ్బలంలో అతి తక్కువ స్థానాల్లో యోగిస్తాడు, 12 స్థానాల్లో. అలాంటిది మంచి 6th హౌస్లో మీకు యోగించడం వల్ల తప్పకుండా లిటిగేషన్స్, కన్ఫ్లిక్ట్స్, కోర్టు కేసెస్ లాంటి విషయాల్లో రాహు మీకు లాంగ్ రన్గా ఇక్కడ మంచి మెటీరియలిస్టిక్ గెయిన్ ప్లానెట్గా సునాయాసంగా కొంతవరకు మనీని సంపాదించుకునే మార్గాలన్నీ రాహు ఇక్కడ మీకు చూపిస్తూ ఉంటాడు. అలాగే ఇక్కడ మనం చూసినట్టయితే ఆఫ్టర్ ఏ లాంగ్ టైం, సంవత్సరం తర్వాత శుక్రుడు చక్కగా 9th హౌస్లోకి ఓన్ హౌస్ స్వక్షేత్రంలో ఉన్నారు. సో ఈ కన్యారాశి వారికి చాలా మంచి మిత్రుడు. అలాగే ఈ సమయంలో ఇంట శుభకార్యాలు జరిగే విషయాల్లో కావచ్చు, ఫారెన్ ట్రావెల్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, స్పిరిచువలిజానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, మెయిన్గా డెఫినెట్గా కొన్ని శుభకార్యాలకి అటెండ్ అవటం కానీ, లేకపోతే మీ ఇంట శుభకార్యాలు జరిగే ఆస్కారాల్లో చాలా వరకు ఇక్కడ శుక్రుడి యొక్క పొజిషన్ మీకు చాలా బాగా యోగిస్తుందనే చెప్పాలి కన్యారాశి వాళ్ళకి సంబంధించి. సో అలాగే ఈ రాశికి యోగిస్తున్న మరో గ్రహం ఇక్కడ రవి బుధులు ఇద్దరు కూడా చక్కగా లాభస్థానంలో ఉన్నారు. కన్యారాశి వాళ్ళకి మెయిన్గా ఈ వారం నుంచి రవి లాభస్థానంలోకి వచ్చారు. ఏదైతే ప్రొఫెషనల్గా మీరు కష్టపడుతూ వచ్చారో, సో ఈ సంవత్సరం అనుకుంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఒక ఈ 6 నెలల పడ్డ కష్టానికి ఈ 6 months ప్లాన్ ఆఫ్ యాక్షన్లో భాగంగా ఆఫీస్లో ఏదైనా మీకు రికగ్నైజేషన్ రావాలంటే ఆ వచ్చే విషయాల్లో చాలా వరకు కూడా రవి యొక్క స్థాన సంచారం ఇక్కడ మీకు ఒక మంచి పాజిటివ్నెస్ని క్రియేట్ చేసే ఆస్కారాలు ఉన్నాయి. అలాగే ఈ మెయిన్గా ఈ రాశికి బుధుడు కూడా లాభస్థానంలో రెట్రాగ్రేషన్లో ఉన్నారు. సో ఇక్కడ ఎప్పుడైతే ఈ రవి యొక్క బుధుడి యొక్క రెట్రాగ్రేషన్ లాభస్థానంలో ఉందో, సో ముఖ్యంగా ప్రాఫిట్కి సంబంధించిన విషయాల్లో సో కొంచెం ఆగి ట్రై చేద్దామా, లేకపోతే కొంచెం మళ్ళీ ఆగి కొందామా, సో ఏదైనా తీసుకునే డెసిషన్స్ విషయంలో ముఖ్యంగా ఎవరైతే జాబ్కి అప్లై చేస్తుంటారో వాళ్ళకి సంబంధించి కొంచెం కమ్యూనికేషన్ అందడానికి కొంచెం డిలే అవ్వచ్చు. ఈ 3 weeks డిలే అయ్యే ఆస్కారాలు ఉండొచ్చు. బట్ దానికి సంబంధించి పెద్ద మీరు టెన్షన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అటు ప్రొఫెషనల్గా కానీ రాశ్యాధిపతే ఇన్వాల్వింగ్ ఇన్ యువర్ 11th house కాబట్టి వేసే ప్రతి అడుగు కూడా ఆలోచించి మనకి ఎక్కడ లాభంగా ఉంటుంది, ఎక్కడ కొంచెం ప్రయోజనంగా ఉంటుంది అని మళ్ళీ ఆలోచించి మీరు పనులు చేస్తూ ఉంటారు ఇక్కడ. సో కాబట్టి ప్రాఫిట్కి సంబంధించిన విషయాల్లో రీథింకింగ్ అనేది ఎక్కువగా ఉండే ఆస్కారాలు కన్యారాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ గురు శుక్ర శనివారాల్లో చంద్రుడు కూడా లాభస్థానంలో ఓన్ హౌస్, పైగా చంద్రుడు ఓన్ హౌస్లో ఉంటున్నారు. సో కాబట్టి ఇక్కడ వారాంతానికి సంబంధించిన విషయాల్లో మాత్రం చాలా వరకు కూడా అటు ఎనీ సమ్ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, మిగతా విషయాల్లో ఏదైనా అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఇలా ఏదైనా సరే మీకు కొంచెం గెయిన్ఫుల్గా ప్రాఫిట్కి సంబంధించిన విషయాల్లో మీరు చూస్తున్న పనులకి కొంత ఈ టైంలో గురు శుక్ర శనివారంలో కొంత మీకు పాజిటివ్ రిజల్ట్స్ అనేవి మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశి వాళ్ళకి సంబంధించి వివాహ ప్రయత్నాలకు చేసే విషయాల్లో మాత్రం మొన్నటిదాకా మాట్లాడుకున్న సంబంధాన్ని ఎందుకో కొంచెం వద్దనుకోవటమో, లేకపోతే ఆ సంబంధానికి సంబంధించిన విషయాలు మళ్ళీ పునరాలోచనలో పడటమో ఇలాంటివి కనిపిస్తూ ఉన్నాయి.
అదేందో తెలీదు ఉన్న పలంగా అంటే మీకు ఇప్పుడే తెలియదు కానీ ఈ 3-4 నెలల్లో పరిచయం అయిన వాళ్ళు ఇదేంటి మనకి సరిగ్గా రాంగ్ డైల్ లాగా ఉంది, వీడు మనకి సింక్ అవ్వట్లేదు ఇప్పుడు అంటే 3-4 నెలలు బాగానే ఉంటుంది కానీ ఇప్పుడు ఎందుకో సింక్ అవ్వట్లేదు అనిపిస్తూ ఉంటుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఏవో చాలా వరకు కూడా మీ దగ్గర వాళ్ళతోనే మీకు కనిపిస్తూ ఉంటాయి. అది మ్యారిటల్ లైఫ్ మీద ఆ ఎఫెక్ట్ పడకుండా చూసుకోవడం మంచిది. సో అలాగే ఈ రాశికి ఎడ్యుకేషన్ పరంగా మనం చూసినట్టయితే కనుక మెయిన్గా ఎడ్యుకేషన్ పరమైన విషయాల్లో కూడా ఈ కన్యారాశి వాళ్ళకి సంబంధించి పిల్లల్ని బిజినెస్లో భాగస్వామ్యం చేద్దాం అనుకుని ఎవరన్నా అనుకున్నా, సో బిజినెస్కి సంబంధించిన విషయాల్లో పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేద్దాం అని అనుకున్నా, సో ఈ టైంలో ఏంటి నేను ఇది చెప్తే వాడేంటో చేస్తానంటాడు ఏంటో అర్థం కాదు అన్నట్టు ఉంటాయి సిచ్యువేషన్స్. ద సేమ్ టైం ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో కూడా కొంతవరకు ఆలోచించుకోవడం మంచిది. దీనివల్ల ఈ ఇన్వెస్ట్మెంట్ వల్ల మనకు ఉపయోగం ఉంటుందా, పెట్టేశాక మనం ఏం చేయలేం కదా. అదే డెఫినెట్గా అలాంటి సిచ్యువేషన్స్ మాత్రం ఇన్వెస్ట్మెంట్ విషయంలో మనకి కనిపిస్తూ ఉన్నాయి. వాటి ఫైనాన్షియల్ పరంగా కూడా చూసినా కూడా ఈ రాశి వాళ్ళకి ఎంత లేదన్నా శుక్రుడి యొక్క భాగ్యస్థాన సంచారం ఓన్ హౌస్లో నడుస్తుంది కాబట్టి కన్యారాశి వారికి ఫైనాన్షియల్గా కొంతవరకు బెటర్గానే ఇక్కడ రిజల్ట్స్ ఉండే ఆస్కారాలు ఉన్నాయి. ఎందుకంటే లాభస్థానంలో రవి బుధులు ఉన్నారు, ఒక పక్క భాగ్యంలో శుక్రుడి యొక్క సంచారం కూడా ఉంది. కానీ ఇక్కడ వీళ్ళు ఆలోచించాల్సిన రెండు విషయాలు ఏంటంటే సప్తమంలో శని వక్రం ఒకటి, వ్యయంలో కుజకేతువులు ఒకటి, ఆరోగ్య పరిస్థితులకు సంబంధించి ఇన్లాస్ అత్తగారు మామగారు ఇన్లాస్కి సంబంధించి జాయింట్ అకౌంట్స్కి సంబంధించిన విషయాలు, సో వీటికి సంబంధించి అండ్ ఇందాక మనం చెప్పుకున్న విషయాలు. సో కాబట్టి ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి తప్పకుండా మీరు మంగళవారం అభిషేకం చేసుకోవడం చాలా చాలా మంచిది. అలాగే కుజకేతువులు ఇద్దరు కూడా 1000 స్థాన సంచారంలో ఉంటున్నారు కాబట్టి కేజింపావు కందులు, ఒక రెడ్ క్లాత్, అలాగే కేజింపావు ఉలవలు, అలాగే రంగురంగుల వస్త్రాన్ని మీరు మంగళవారం పూట డొనేట్ చేయటం, చక్కగా జంట నాగులు ఉన్న చోట మంగళవారం పూట పాలాభిషేకం చేయటం చాలా మంచి రిజల్ట్స్ వస్తుంది. అలాగే ఈ రాశి వాళ్ళకి నీలాంజన సమావాసం శని నవగ్రహ శాంతి మంత్రాన్ని ఈ రాశి వాళ్ళు ఎంతగా చదువుకుంటే ఈ కన్యారాశి వాళ్ళకి సంబంధించి అంతగా బెటర్ రిజల్ట్స్ అనేవి కూడా ఈ సమయంలో ఉండే ఆస్కారాలు ఉన్నాయి. తులారాశి వారికి సంబంధించి చూద్దాం. తులారాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి షష్టమంలో శని, భాగ్యంలో గురుడు, అష్టమంలో శుక్రుడు, దశమంలో రవి, దశమంలో బుధుడు, లాభంలో కేతువు, లాభంలో కుజుడు, ఒక్క రాహు తప్పించి తులారాశి వాళ్ళకి చక్కగా అన్ని గ్రహాలు కూడా మంచి దిగ్బల స్థానాల్లోనే ఉన్నాయి. ఈ రాశికి మనకి చూస్తే కనుక అసలు 5 గ్రహాలు మంచి ఫేవరబుల్ పొజిషన్లో ఉంటేనే వేరు. అలాంటి 5కి మించి రాహుకేతువుల్లో ఎవరో ఒక్కళ్ళే యోగిస్తారు. ఇక నవగ్రహాలు ఎప్పుడు యోగించవు ఎవరికి, అయితే రాహు లేకపోతే కేతు ఎవరో ఒకళ్ళు మనకి డెఫినెట్గా ప్రాబ్లం ఇస్తారు. కాబట్టి ఇక్కడ మొత్తంగా 8 గ్రహాల అనుకూలత అంటే చంద్రుడితో కూడా కలిపి లేండి నేను చెప్పేది ఉంది. కాబట్టి తులారాశి వాళ్ళకి సంబంధించి మీరు అనుకున్న విషయాల మీద మీరు మోర్ కాన్సన్ట్రేటివ్గా ముందుకెళ్ళండి. తప్పకుండా ఏ విషయం మీద అయితే మీరు కాన్సన్ట్రేటివ్గా ముందుకెళ్తారో, ఏదైతే పని గతంలో అవ్వలేదు అనుకుంటూ ఉన్నారో, కంపారిటివ్ డెఫినెట్లీ చెప్తున్నా, మొన్న గడిచిన మే ముందు 2025 మే ముందుతో పోలిస్తే 24 మే తర్వాత నుంచి ఆ ముందంతా పోలిస్తే ఆ వాతావరణం కంటే, అప్పుడున్న మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కంటే, అప్పుడు ప్రొఫెషన్లో మీకున్న గుర్తింపు కంటే ఈ టైం డెఫినెట్గా బెటర్గానే ఉంటుంది అనడంలో ఎటువంటి డౌట్ లేదు నాకు. తులారాశి వాళ్ళకి సంబంధించి మనం మెయిన్ ఇక్కడ 8, 9, 10 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. గురు శుక్ర శనివారాలు చంద్రబలం కూడా అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం అష్టమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం. సో కాబట్టి ఇక్కడ మెయిన్ ఏంటంటే ఉద్యోగ పరిస్థితులకి సంబంధించిన విషయాల్లో మాత్రం కొంచెం మంటగా ఎవడో మనకి పొద్దున్న ఎదురు అవ్వకూడదు అనుకున్నాడు ఎదురైతే ఎట్లా ఉంటుందో ఆది సోమ ఆ 2 రోజులు మాత్రం అట్లా ఉండే ఆస్కారాలు ఉన్నాయి. అది హెల్త్ పరంగా అయినా లేకపోతే ఇలాగా ఏదైనా సంవాట్ చిన్న వీటి పరంగా అయినా, బట్ దాని త్రూ మనకు వచ్చిన నష్టం ఏం లేదు. కానీ అష్టమ స్థానంలో శుక్రుడు జగ్గ స్వక్షేత్రంలో ఉండడం వల్ల ఫస్ట్ మ్యారిటల్ లైఫ్లో భార్యాభర్తల మధ్య అన్యోన్యతకి సంబంధించి కావచ్చు,
అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన కావచ్చు, అలాగే కొంచెం ఫైనాన్షియల్ సోర్స్ ఆఫ్ మనీకి సంబంధించి కావచ్చు, మీ ఇన్లాస్ మీ అత్తగారు మామగారితో సంబంధించి కావచ్చు. మంచి ఇక్కడ అన్నిటికంటే మీ జీవిత భాగస్వామి పార్ట్నర్ త్రూ కానీ జాయింట్ అకౌంట్స్ త్రూ కానీ ఎక్కువగా ఫైనాన్షియల్ బెనిఫిట్ అనేది ఇక్కడ శుక్రుడు కలిగించబోతూ ఉన్నాడు ఈ రాశి వాళ్ళకి. మంగళ బుధవారాలు చూస్తే గురువు గారి యొక్క తృతీయ భాగ్యస్థాన సంచారం, నవమం అంటేనే గురుస్థానం, అందులో గురుడి యొక్క సంచారం. ఇంకేం చెప్తాం, చక్కగా హైయర్ ఎడ్యుకేషన్ చేసేవాళ్ళు మంచి ఎఫర్ట్ పెట్టండి, మంచిగా కృషి చేయండి, చాలా వరకు మీరు ఇంకా మంచి అభివృద్ధిలోకి వెళ్తారు. ఫారెన్ ట్రావెల్స్ ప్లాన్ చేసుకున్న వాళ్ళు వెళ్ళడానికి సంబంధించి చక్కగా ఎఫర్ట్స్ పెట్టండి, తప్పకుండా పనులు అవుతాయి. సో ఈ విధంగా లైఫ్ గ్రోత్కి సంబంధించి చేసుకునే ప్లాన్స్లో చాలా వరకు కూడా మీకు డెఫినెట్గా ఫర్దర్ స్టెప్ ఆఫ్ యువర్ లెవెల్, అంటే ఏదైతే మీరు ఇప్పుడు ప్రెజెంట్ మీ జాబ్లో గ్రేడ్లో ఉన్నారో దానికంటే కొంచెం పై స్థాయికి వెళ్ళడానికి ఈ యొక్క ట్రాన్సిట్ తప్పకుండా మీకు ఉపయోగపడుతుంది. అంటే డెఫినెట్గా ఫార్చ్యూన్ అండ్ లక్, భాగ్యస్థానం, అదృష్టానికి సంబంధించిన ఈ హౌస్లో గురువుగారి యొక్క సంచారం, ఎక్స్పాన్షన్ ప్లానెట్, డెఫినెట్గా మీ యొక్క అదృష్టాన్ని పెంచుతారు. మీరు ఇంత ట్రై చేస్తే అది అంత అవుతుంది. కాబట్టి డెఫినెట్గా ఆ లక్ని మీరు అందబుచ్చుకోవటానికి తగినట్టుగా మీరు కూడా కృషి చేయాలి. ఓ జాబ్ కావాలనుకోండి, కనీసం మనం ఎఫర్ట్ పెట్టి ఇది ఎవరి త్రూ అయితే బాగుంటుంది అని మీరు ఆలోచించుకొని దానికి సంబంధించి కూర్చొని వర్క్ చేసి అప్రోచ్ అయితే దాని త్రూ మీకు ఇంకొంచెం మీరు పెట్టిన ఎఫర్ట్కి ఇంకొంచెం బిగ్గరగా దాని యొక్క రిజల్ట్స్ అనేది ఉండే ఆస్కారాలు. కాబట్టి మీరు ఇంత కష్టపడితే ఈ సమయంలో అది మీకు ఇంతగా బెనిఫిట్ ఇచ్చే ఆస్కారాలు ఉంటాయి. ఆ విధంగా తులారాశి వాళ్ళు ముందుకెళ్తే చాలా మంచిది. అండ్ ఈ రాశికి సంబంధించి ఇక వారాంతానికి గురు శుక్ర శనివారాలు చూస్తే దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. మొన్నటి వరకు కుజస్తంభన జరిగి అక్టోబర్ నుంచి మొన్న మార్చి ఏప్రిల్ దాకా కూడా వృత్తిపరంగా ఎటువంటి ఆనందం అంటే ఏముంది, ఏదో చిన్నపాటి గొడవ ఇష్యూ, ఫ్యామిలీ పరంగానో మ్యారిటల్ లైఫ్ పరంగానో వ్యాపారం పరంగానో ఏదో ఒకటి. బట్ ఇప్పుడున్న ఈ ట్రాన్సిట్లో తప్పకుండా రవి బాగున్నారు, చంద్రుడు ఓన్ హౌస్లో ఉన్నారు, బుధుడు కూడా చక్కగా ఉన్నారు అక్కడ. కాబట్టి ప్రొఫెషనల్ రీత్యా తీసుకునే డెసిషన్స్ విషయాల్లో, ఉద్యోగ పరిస్థితులకు సంబంధించిన విషయాల్లో చక్కగా పాజిటివ్గా మీకు మంచి రిజల్ట్స్ ఉంటాయి అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఈ ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వాళ్ళకి సంబంధించి దిస్ ఇస్ ద వెరీ గుడ్ టైం ఫర్ ప్రొఫెషనల్ మ్యాటర్స్. సో అంటే రవి ఎప్పుడైతే ఈ వారం నుంచి ఆయన దశమ స్థానంలోకి ఎంటర్ అయ్యారో ప్రొఫెషనల్ కెరీర్కి సంబంధించిన విషయాల్లో మీరు తీసుకునే డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో మంచి పాజిటివ్ రిజల్ట్స్ రావడానికి సంబంధించి, అంటే కరెక్ట్గా ఇప్పుడు నేను ఏ పని చేయగలను, అసలు నేను ఏ పని గురించి జాయిన్ అయ్యానో ఇది ఇప్పటికి ఇచ్చాడు ఈ పని నాకు అన్నట్టు ఉంటుంది. కాబట్టి ఎంజాయ్ యువర్ వర్క్. సో ఈ విధంగా తులారాశి వాళ్ళకి మనం చూసినట్టయితే కనుక అన్ని విధాలు కూడా చక్కగా మంచి పాజిటివ్ రిజల్ట్స్ కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఏదైనా ఈ రాశి వాళ్ళకి సంబంధించి మేజర్గా మనం చూసినట్టయితే వివాహాది శుభకార్యాలకు సంబంధించి చేసే ప్రయత్నాల్లో ఇన్ని గ్రహాల యొక్క అనుకూలత ఉంది కాబట్టి తప్పకుండా కొంచెం వరకు మీరు బెటర్గా, భాగ్యస్థానంలో గురుడు కూడా ఉన్నారు కాబట్టి కొంచెం బెటర్గానే మీరు చక్కగా మంచి స్కోప్, మీకు నచ్చిన ఏదైతే మ్యాచెస్ ఉంటాయో అలాంటి వాటిని మీరు ఫార్వర్డ్ అవడానికి కూడా చక్కగా ఇక్కడ మంచి అవకాశాలు దొరుకుతున్నాయి. ఎడ్యుకేషన్ పరంగా కూడా చాలా బాగా అద్భుతంగా మీరు రాణించే ఆస్కారాలు ఉన్నాయి. అలాగే ఫైనాన్షియల్ విషయాల్లో కూడా, ఫైనాన్స్ పరమైన విషయాల్లో కూడా దశమంలో అక్కడ రవిగ్రహం అందరూ కూడా ప్రొఫెషన్ పరంగా బాగుంది. ఇక్కడ లాభస్థానంలో కుజకేతువుల యొక్క సంచారం బాగుంది. సో అన్నీ కూడా బాగానే ఉన్నాయి కాబట్టి సో డెఫినెట్గా దిస్ ఈజ్ కంపారిటివ్ ప్రీవియస్ మే ముందు కంటే ఇది బెటర్గానే ఈ ట్రాన్సిట్ మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లే ఆస్కారాలు ఉన్నాయి. సో తులారాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా ఇక్కడ మనం చూసినట్టయితే కనుక ఒక పూర్వపుణ్యస్థానమైన పంచమ స్థానంలో మాత్రం రాహు యొక్క సంచారం ఒకటి జరుగుతుంది కాబట్టి ఆ రాహుకి మాత్రం చక్కగా ఏదైతే మీ ఇష్టదైవారాధన ఎక్కువ చేసుకోవటం, ఇష్టదైవారాధనకి సంబంధించి మీ ఇష్టదైవాన్ని ఎన్ని రకాలుగా మీరు చక్కగా పాజిటివ్ చేసుకోవచ్చు, అన్ని రకాలుగా చేసుకోవటం, దుర్గామాత ఆరాధన లేదంటే దుర్గామాత ఆరాధన కానీ
దుర్గాదేవి ఆలయాన్ని దర్శించుకోవటం వల్ల కానీ ఇంకా మంచి రిజల్ట్స్ అనేవి తులారాశి వాళ్ళు పొందగలుగుతారు. ఇక వృశ్చిక రాశి వారికి చూద్దాం. వృశ్చిక రాశి వారికి సంబంధించి చూస్తే కనుక సో ఈ రాశి వారికి 7, 8, 9 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆది సోమ 2 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి చంద్రబలం అనుకూలంగా ఉంది. వృశ్చిక రాశి వారికి నేను చెప్పేది ఏంటంటే జ్యోతిష్యం అంటే ఆస్ట్రాలజీ అనేది వెలుగు ఇచ్చేది. సో ప్రజెంట్ ట్రాన్సిట్ ఎలా ఉంది, సో దానికి సంబంధించిన విషయాల్లో ఎంతవరకు మనకి రోడ్డు స్మూత్గా ఉంది లేకపోతే బంపీ రోడ్డుగా ఉంది, సో ఇలాంటిటప్పుడు మనం ఎంతవరకు ఆ స్పీడ్ మెయింటైన్ చేయాలి అనేది తెలుసుకోవడానికే మనకి జ్యోతిష్యం. సో కాబట్టి ఇది నచ్చినా నచ్చకపోయినా, బాగున్నా బాగుండకపోయినా, అదిరిపోయేటట్టున్నా జనరల్గా ఉన్నా, అదిరిపోయేటప్పుడు చూడకపోయినా పర్లేదు. కానీ ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఇంకా సిచ్యువేషన్ ఎలా ఉంది దాని గురించి మనం ఓవర్గా ఆలోచించే ఉపయోగం కదా. సో ఇలా ఉంది కాబట్టి ఓకే ఆ టైం వచ్చేదాకా వెయిట్ చేద్దాం అన్నట్టు మనం ఉంటే అనవసరమైన ఫ్రస్ట్రేషన్స్, బీపీలు మిగతావి ఏవి రావు. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే జనరల్గా ఉన్నది ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఏంటంటే ఇక్కడ న్యాచురల్ ట్రాన్సిట్లో గ్రహాల దిగ్బలం కొంచెం తక్కువగా ఉంది యాక్చువల్గా. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే ఆ గ్రహాల దిగ్బలం లేనప్పుడు ఏంటంటే ప్రతి పని మనం అనుకున్నట్టు అవ్వాలి అంటే సహకరించేవాడు ఆ ప్లేస్లో దిగ్బలంలో లేకపోవటం వల్ల మనకి అవ్వాల్సిన పని ఏంటంటే అప్పటికప్పుడు అయ్యే ఆస్కారాలు, అది ముందుకు వెళ్ళే ఆస్కారాలు, ముందుకు తీసుకెళ్ళేవాడు ఎవడైతే ఉంటాడో వాడికి సంబంధించి కొంచెం డిలే అవుతూ ఉంటుంది. సో ఇది దేనికైనా ఎడ్యుకేషన్ చదువుకునే పిల్లలైనా సరే సో ఇక్కడ వాళ్ళకి సంబంధించింది ఏంటి ఆర్థికపరమైన విషయాలు, ఫైనాన్సు, లోన్లు, లేకపోతే ఫ్యామిలీ అట్మాస్ఫియర్ వాళ్ళకి అవసరం లేదు కదా. చదువుకునే పిల్లలకి కావాల్సింది ఎడ్యుకేషన్. వాళ్ళ పేరెంట్స్ ఫీజు కడుతున్నారో మనం వెళ్ళాము వచ్చాము చదువుకుంటున్నాం. సో బట్ ఏంటంటే ఈ గ్రహాల దిగ్బలంలో లేకపోవటం వల్ల కూడా వాళ్ళకి సో ఇక్కడి నుంచి బస్సులో వెళ్ళటానికో లేకపోతే అక్కడ స్కూల్లోనో ఎవరి ద్వారానో వాళ్ళకి ఏవో చిన్నపాటి డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి. అవి ఉండవని చెప్పం కానీ బట్ అవి మినహా ఎడ్యుకేషన్ మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయడం అనేది చాలా మంచిది. సో ఇక్కడ సప్తమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండడం మెయిన్గా ఏంటంటే ఓన్ హౌస్లో ఉన్నాడు ప్రజెంట్ శుక్రుడు అయితే. సో బిజినెస్ కూడా బ్యాలెన్స్డ్ సిచ్యువేషన్స్లో నడిచిపోయే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి వృశ్చిక రాశి వాళ్ళకి సంబంధించి. అలాగే అష్టమంలో గురువు గారు ఉన్నారు. అష్టమంలో గురుడు ఉంటే మొత్తం మనకి బేడా కాదే. అష్టమంలో ఆయన ఈ వృశ్చిక రాశికి చాలా మంచి ఫ్రెండ్ ఆయన. బట్ ఈ సమయంలో ఇన్హెరిటెన్స్ వారసత్వ ఆస్తులకి సంబంధించి మీకు ఏదైనా స్కోప్ ఉంటే పూర్వీకులు కానీ యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ కానీ సో కొన్ని క్లైమ్స్ ద్వారా మీకు వచ్చే ఫైనాన్స్ విషయాల్లో కానీ ఆయన చాలా బాగా యూజ్ అవుతారు గురు భగవానుడు. కాకపోతే ఏంటంటే సమ్ టెన్షన్ ఉండే ఆస్కారాలు ఉంటాయి. పెట్టే ఇన్వెస్ట్మెంట్లో ఈ వృశ్చిక రాశి వాళ్ళు త్వరపడకుండా ఉండాల్సిన ఆస్కారాలు ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్ ఒక 2-3 నెలలు డిలే అయితే పరిస్థితి ఏంటి, అనుకున్నట్టుగా మీరు ముందుకెళ్తే పర్లా, ఇదిగా ఇప్పుడు ఈ పని ఇలా వెళ్తాం ఇలా అయిపోద్ది అని అనుకున్నట్టు అయితే అది మీకు చాలా వరకు కూడా ఎఫెక్ట్ ఇచ్చే ఆస్కారాలు ఉంటాయి. అంటే స్టెప్ బ్యాక్ అండ్ అబ్జర్వ్ అలా ముందుకెళ్తే వృశ్చిక రాశి వాళ్ళకి ఏ గొడవ ఉంటుంది. సో ఈ సమయంలో పిల్లల యొక్క ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు కొంచెం కేర్ తీసుకోండి. మీకు ఇష్టమైన వారికే ఏవో చిన్న కష్టాలు వస్తూ ఉంటాయి పాపం. అలాగే ఆర్థికపరమైన విషయాల్లో కూడా అనవసరమే మనకే లేవంటే వాడెవడికో ఇచ్చాం ఈ టైంలో అనవసరంగా అనుకుంటారు చూసారా, అలాంటి పనులు చేయకండి. ఫైనాన్షియల్గా ఈ టైంలో అంటే మీ తలకు మించిన సాయం అంటారు కదా, సో అలాంటివి తగ్గించుకుంటేనే మంచిది. ఎందుకంటే ఆర్థిక పరంగా ఇచ్చినోడు ఇవ్వకపోవచ్చు, లేకపోతే ఫైనాన్షియల్గా చిన్నపాటి మోసాలు కూడా జరిగే ఆస్కారాలు ఉంటాయి కాబట్టి. సో కాబట్టి ఏదైనా ఈ 8th హౌస్లో గురువు గారి యొక్క సంచారం జాయింట్ అకౌంట్స్ నుంచి మీకు మంచి గ్రోత్ని ఇస్తుంది. అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ నుంచి మంచి గ్రోత్ని ఇస్తుంది. ఇన్లాస్ మీ యొక్క అత్తగారు మామగారి నుంచి ఈ టైంలో వాళ్ళ త్రూ ఏదైనా హెల్ప్ కావాలంటే వచ్చే ఆస్కారాలు ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడి రీత్యా అదర్ సోర్సెస్గా మీకు వచ్చే డబ్బులు ఏమైనా ఉంటాయి ఈ టైంలో వచ్చే ఆస్కారాలు ఉంటాయి. అష్టమంలో గురుడు ఉంటే నాట్ ఓన్లీ బ్యాడ్, ఓన్లీ బ్యాడే కాదు, సీక్రెట్ నాలెడ్జ్, మంచి సీక్రెసీ సబ్జెక్ట్స్కి సంబంధించిన విషయాల మీద, ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్లో మంచి డీప్ నాలెడ్జ్లోకి వెళ్తారు.
అలాగే తీసుకునే సబ్జెక్టులు కూడా ఈ సమయంలో వృశ్చిక రాశి వాళ్ళు ఎక్కువ మెడిసిన్ లేకపోతే సైన్స్కి సంబంధించినవి వాటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో ఎడ్యుకేషన్ పరంగా డిగ్ ద డీప్ అంటే ఒక డీప్ రీసెర్చ్ ఓరియంటెడ్ వర్క్స్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో అలాంటి ఆస్ట్రాలజీ కావచ్చు, ఇంకోటి కావచ్చు అలాంటి వాటి మీద ఎక్కువగా మీరు ఫోకస్ పెట్టే ఆస్కారాలు ఉన్నాయి. మీ క్రియేటివిటీ మొత్తాన్ని కూడా సీక్రెసీ మీద ఒక డీప్ నాలెడ్జ్ ఉన్న విషయాల మీద పెట్టే ఆస్కారాలు మీ యొక్క మైండ్ని ఎక్కువ ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో అలాగే వారాంతానికి చూస్తే గురు శుక్ర శనివారాల్లో ఇక్కడ భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం. చంద్రుడికి ఓన్ హౌసే రవి ఉన్నాడు, బుధుడు కూడా రెట్రగ్రేషన్లో ఉన్నారు. బట్ ఎక్సీడెడ్గా డబ్బులు ఖర్చు విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. సో ఇక్కడ మెయిన్గా ఏంటంటే రవి యొక్క సంచారం అష్టమం నుంచి మళ్ళీ నవమస్థానంలోకి వచ్చారు. ఈ వారం నుంచి బుధుడు రెట్రగ్రేషన్లో ఉన్నాడు, చంద్రుడు ఉన్నారు. ఈ గ్రహాలు ఇవి కూడా పెద్ద దిగ్బలంలో అంత యోగించే గ్రహాలు కాదు కాబట్టి ఖర్చులు ఎక్కువ ఉండే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి ఖర్చులు ఎక్కువ ఉన్నాయంటే మనకి అనవసరంగా మనం పెట్టే ఖర్చులు కొంచెం తగ్గించుకోవాలి. మెయిన్ ఖర్చుల వరకే ముందుకెళ్ళడం అనేది మెయిన్. అలా ఉంటే వృశ్చిక రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది. బ్యాలెన్స్డ్గా లైఫ్ ఎలా గడపాలి అనే దాని గురించి నేను చెప్తా, ఉన్నది ఉన్నట్టుగానే చెప్తా. చక్కగా అది నచ్చిన వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ ఫాలో అవ్వచ్చు. సో అలాగే ఈ రాశికి నవగ్రహాలకి కూడా 27 ప్రదక్షిణలు చేసి శివాలయ దర్శనం చేసుకోవడం చాలా మంచిది. నవగ్రహాలకి 27 ప్రదక్షిణలు చేసుకొని డైలీ శివాలయాన్ని దర్శించుకోవడం అనేది చాలా మంచిది. ఇన్ని గ్రహాల ప్రతికూలత ఉంది కాబట్టి. సో అంటే వృశ్చిక రాశి వారు ఆ విధంగా చేసుకుంటే కనుక చాలా మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఈ రాశి వాళ్ళకు ఉంటాయి. ధనురాశి వారికి చూద్దాం. ధనురాశి వారికి తృతీయంలో రాహువు, అలాగే సప్తమంలో గురుడు, అష్టమంలో బుధుడు, మొత్తంగా 3 గ్రహాల యొక్క అనుకూలత ధనురాశి వారికి సంబంధించి ఇక్కడ యోగిస్తుంది. సో అలాగే ఈ రాశికి సంబంధించి మనం చూసినట్టయితే కనుక 6, 7, 8 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. ఆది, సోమ, మంగళ, బుధ. సో 4 రోజులు కూడా చంద్ర సంచారం అనుకూలంగా ఉంది. ఈ రాశికి యోగిస్తున్న గ్రహాల్లో ధనుర్రాశి వారికి ముఖ్యంగా తృతీయస్థ రాహు. చాలా కాలం తర్వాత ఇక్కడ రాహు ముఖ్యంగా యోగించే ఒక స్థానం అయిన పరాక్రమ స్థానంలో రాహు యొక్క సంచారం. సో తప్పకుండా మీరు కొంచెం ధైర్యం చేసి ముందడుగేస్తే రాహు చాలా వరకు కూడా ఆ ధైర్యాన్ని మీకు అన్ని విధాల సక్సెస్ని తీసుకొచ్చే విధంగా ముందుకు నడిపించే ఆస్కారాలు రాహు చేస్తాడు. ఇక్కడ మొన్నటి వరకు కూడా గురుమౌఢమి నడవటం, ఈ గురుమౌఢం వల్ల సప్తమంలో గురుడు ఉన్నా కూడా గురుడు ఇవ్వాల్సిన ఫలితాన్ని ఇవ్వలేకపోవటం. సో గురుమౌఢం యొక్క ఫలితం ఇక్కడ ముఖ్యంగా గురుమౌఢం అయిపోవటం, సప్తమంలో గురువు గారి యొక్క సంచారం కూడా ఉంది వివాహాది శుభకార్యాలు చూసే సమయాల్లో. సో ఇక్కడ వ్యాపార పరంగా కానీ ఫారెన్ ట్రేడింగ్కి సంబంధించిన విషయాల్లో కానీ సో తప్పకుండా మ్యారిటల్ లైఫ్లో భార్యాభర్తల మధ్య ఏమన్నా డిస్ప్యూట్స్ గతంలో ఉన్నవి కానీ సో ఇలాంటి వాటిలన్నింటిలో కూడా చాలా వరకు కూడా మంచి పాజిటివ్ రిజల్ట్స్ అర్థం చేసుకుని మళ్ళీ వాళ్ళు రీప్యాచ్ అయ్యే ఆస్కారాలు కూడా ఇక్కడ ధనురాశి వారికి సప్తమస్థ గురుడు వల్ల కలుగుతూ ఉన్నారు. సో అలాగే ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించి రాశి మీద ఆయన యొక్క ఆస్పెక్ట్ ఏదైతే ఉందో గురువు గారిది అక్కడ అర్ధాష్టమ శని స్టార్ట్ అయిన అర్ధాష్టమ శని ఒక రకంగా డొమెస్టికల్ పరంగా గృహానికి సంబంధించి ప్రాపర్టీస్ ఆర్ ఫిక్స్డ్ అసెట్స్ గృహపరంగా ఎదురవుతున్న అనేక విషయాల్లో మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గే సమయంలో గురువు గారు ఆప్టిమిస్టిక్ ప్లానెట్ ఆయన రాసిన ఆయన చూసుకోవడం వల్ల చాలా వరకు కూడా వచ్చే సమస్యని ఎదుర్కోగలిగిన సత్తా నాకుంది అన్న ఒక ఆప్టిమిస్టిక్ పవర్ మాత్రం మీలో ఎనేబుల్ అయ్యి ఉంటుంది. సో ఈ విధంగా ధనురాశి వారికి సంబంధించి అష్టమంలో బుధుడి యొక్క సంచారం కూడా నార్మల్గా అష్టమంలో ఏ గ్రహాలు యోగించవు, బట్ బుధుడు లాంటి గ్రహం ఇక్కడ మనం చూసినది కనుక ఈ 8th హౌస్లో బుధుడి యొక్క సంచారం రెట్రాగ్రేషన్లో కూడా ఉంది ఇక్కడ బుధుడు. సో కాబట్టి న్యాచురల్గా అష్టమ స్థానంలో ఈ యొక్క బుధుడి యొక్క సంచారం ముఖ్యంగా మీ యొక్క ప్రొఫెషన్ వృత్తిపరమైన విషయాల్లోనూ వ్యాపారానికి సంబంధించిన విషయాల్లోనూ సో కొన్ని పందా మార్చడం కావచ్చు, సమ్ డెసిషన్స్ కొంచెం చేంజ్ చేసి డెసిషన్స్ తీసుకోవడం కావచ్చు, ఇలాంటివి కొంచెం జరిగే ఆస్కారాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. బట్ అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ హౌస్ అయిన 8th హౌస్లో డెఫినెట్గా బుధుడు రెట్రాగ్రేషన్లో ఉన్నా కూడా 8th హౌస్లో బుధుడు యోగిస్తాడు కాబట్టి
కొంతవరకు జాయింట్ అకౌంట్స్ నుంచి కానీ మీ పార్ట్నర్స్ నుంచి కానీ ఇక్కడ ఇన్హెరిటెన్స్ నుంచి కానీ కొంతవరకు మంచి పాజిటివ్ రిజల్ట్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశికి వారం ప్రారంభం మనం చూస్తే షష్టమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం. ఆల్రెడీ మనం చూస్తే శుక్రుడు అక్కడ ఉన్నారు, ఓన్ హౌస్లోనే ఉన్నారు ఎంతైనా. బట్ ఎంతైనా కూడా కళత్రకారకుడు శుక్రుడు, హ్యాపీనెస్ అండ్ మంచి సోషలైజ్డ్ మూమెంట్కి సంబంధించిన కారకుడు శుక్రుడు ఇక్కడ. అలాంటి ప్లానెట్ ఎంతైనా 6th హౌస్లో ఉంటాం. కొంత ఫీమేల్ పర్సనాలిటీస్తో కొంచెం ఆర్గ్యుమెంటేటివ్గా కానీ ఆరోగ్య పరిస్థితులకి సంబంధించిన విషయాల్లో కొంచెం ఎఫెక్ట్ కానీ, లేకపోతే ఎంతైనా 6th హౌస్లో శుక్రుడి యొక్క సంచారం కళత్రకారకుడు. ఇక్కడ సప్తమంలో గురుడు యోగిస్తున్నా కూడా ఈ కళత్రకారకుడు శుక్రుడు షష్టమ స్థానంలో ఉండటం వల్ల ఇక్కడ ఎంత లేదన్నా కొంత లైఫ్ పార్ట్నర్ స్పౌజ్కి సంబంధించి ఆరోగ్యానికి సంబంధించో ఇలాగా ఏదో చిన్నపాటి ఇష్యూ అనేది ట్రిగర్ అవుతూ ఉంటుంది. బట్ ఓన్ హౌస్లో ఉండటం వల్ల అది నథింగ్ టు వర్రీ, ఇట్ వాజ్ స్టెబిలైజ్డ్. సో అలాగే ఈ రాశికి సప్తమ స్థానంలో బుధవారాలు చూస్తే సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఆల్రెడీ గురుడు ఉన్నారు అక్కడ. వ్యాపారాన్ని ఎక్స్పాన్షన్ చేయాలన్నా, వ్యాపారంలో నూతన భాగస్వామ్యాన్ని తెచ్చుకోవాలన్నా, బిజినెస్కి సంబంధించి కానీ మ్యారిటల్ మ్యాచెస్ చూసే విషయాల్లో, మ్యారేజ్కి సంబంధించి హూ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ దిస్ టైం, ఎంత ఏజ్ వచ్చింది నాకు మ్యారేజ్ అవ్వడానికి, అన్నీ ఉన్నాయి అర్హతలు అనుకుంటే తప్పకుండా ఒక మంచి మీకు ఉన్నంతలో ఉన్నంత బెస్ట్ మ్యారేజ్ని జూపిటర్ ఇక్కడ మీకు ఇచ్చే ఆస్కారాలు ఉంటాయి. సో గతంలో ఎవరైతే మీకు చాలా వరకు కూడా అనుకూలించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ టైంలో వీటితో ఇప్పుడు మనం కష్టంలో కొంచెం ఈయన కలుపుకుపోవడమే బెటర్ అనే రీతిలోకి వచ్చేయటం వల్ల ల్యాక్ ఆఫ్ కోఆపరేషన్, గతంలో కోఆపరేట్ చేయని వాళ్ళందరూ కూడా కోఆపరేట్ చేసే ఆస్కారాలు కూడా మీకు ఇప్పుడు ఉంటాయి. అలాగే గురు శుక్ర శనివారాలు చూస్తే వారాంతానికి మనకి రవి కూడా ఈ వారం నుంచి రవి యొక్క సంచారం కూడా అష్టమ స్థానంలో జరుగుతూ ఉంది. బట్ ఇక్కడ ఏంటంటే శుక్రుడు అష్టమంలో ఉన్నాడు, రవి అష్టమంలో ఉన్నాడు. కొంచెం ఆరోగ్య పరిస్థితులకు సంబంధించిన విషయాల్లోనూ మెయిన్గా ఫాదర్ హెల్త్ కావచ్చు, ఆర్ మీకున్న ఖర్చుల్లో ఒక ట్రాన్స్ఫర్మేటివ్గా కొన్ని ఖర్చులు అనేవి కూడా ఆరోగ్య నిమిత్తమో ఇంకా ఇతరత్ర దేని గురించో కొంచెం ఉండే ఆస్కారాలు ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ ఆరోగ్యం విషయంలోనూ అలాగే వృత్తిపరమైన విషయాల్లోనూ ఈ రెండిట్లో ఏదో జరుగుతుందని కాదు కానీ బట్ అష్టమ స్థానంలో ఉండటం వల్ల ఏంటంటే కొంత మనం కాన్షియస్గా కాన్సన్ట్రేటివ్గా ప్రొఫెషన్ విషయంలో ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అలాగే ధనురాశి వారికి ఇక్కడ మెయిన్ ఆర్థికపరమైన విషయాల్లో వీళ్ళకి చూసినప్పుడు సో ప్రజెంట్ అయితే మాత్రం సప్తమంలో ఉన్న గురువు గారి యొక్క సంచారం మంచి అనుకూలతలో ఉంది. తృతీయంలో రాహు కూడా మంచి అనుకూల ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు. కాబట్టి జనరల్గా ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్లో ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి కానీ ఏదన్నా మనీకి సంబంధించి ఫిక్స్డ్ అసెట్స్ మీద పెట్టే విషయాల్లో కానీ కొంతవరకు మీరు ఈ టైంలో ఎక్కువ సెర్చ్ చేయడం, ట్యూన్ చేయడము, దాని గురించి ఎక్కువ ఆలోచించడం చేసే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. సో వీరికి మెయిన్ ధనురాశి వాళ్ళకి అష్టమ రవి దోషం ఒకటి ఈ వారం ఎలివేటెడ్గా మనకు కనిపిస్తుంది. అష్టమంలో రవి ఈ దోషం జపా కుసుమ సంకాసం, రవి నవగ్రశాంతి మంత్రం చదువుకోవడం కావచ్చు, కేజింపావు గోధుమలు రెడ్ క్లాత్ రవికి ప్రీతిగా ఆదివారం పూట శివాలయంలో ఎక్కడైనా దానం ఇవ్వటం చాలా మంచిది. భాగ్యంలో కుజకేతువుల యొక్క సంచారం జరుగుతుంది. సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని డైలీ దర్శించుకోవటం వల్ల ఇంకా ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ మీ సంతాన పరంగా కావచ్చు, ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా మీరు అనుకున్నవి ఏదైతే రీచ్ అవ్వలేకపోతున్నారో సో అలాంటివి కూడా ఓవర్కమ్ అయ్యే ఆస్కారాలు ఉంటాయి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన వల్ల. మకర రాశి వారికి సంబంధించి మకర రాశి వారికి తృతీయస్థ శని, పంచమంలో శుక్రుడు, రెండు గ్రహాల యొక్క అనుకూలత మకర రాశి వారికి కనిపిస్తుంది. ఏదైతే మకర రాశి వారికి తృతీయంలో శని యొక్క సంచారం ఏలినాటి శని కంప్లీట్ అయిపోవడం, పరాక్రమ స్థానంలో శని లాంటి ప్లానెట్ల రాశ్యాధిపతి వెళ్ళి తృతీయ స్థానంలో ఉన్నారు. సో చాలా వరకు కూడా మంచి ఈ సమయంలో మీరు మోర్ కాన్ఫిడెన్స్గా ఉంటారు, మంచి ధైర్యంగా ఉంటారు, మంచి విల్ పవర్తో ఉంటారు. సో కాబట్టి ఇది ఎందుకు పనికి వస్తుంది అంటే ఎనీ ఇష్యూ ఇక్కడ మనకి వచ్చినా కూడా ఏ ప్రొఫెషన్ పరంగా కానీ దేని పరంగా కానీ సో మీరు ఆ కాన్ఫిడెన్స్ని కలిగి ఉండటం వల్ల, ఆ విల్ పవర్ కలిగి ఉండటం వల్ల సో ఆ సమస్య అసలు మీ దాకా రావచ్చు రాకపోవచ్చు, ముందే మనం డేలా పడిపోకుండా అక్కడతోనే ఆగిపోవచ్చు. సో ఆ ధైర్యం మెయింటైన్ చేయడం వల్ల
సమస్య ఎక్కడ దాకా వస్తుందో మీకు అర్థమవుతుంది, మీ దాకా వచ్చినా కూడా చక్కగా మీరు ఎదుర్కొంటారు. సో ఈ పరాక్రమ స్థానంలో ఈ శని యొక్క సంచారం ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే కొంతవరకు ఈ టైంలో సాటర్న్ కూడా రెట్రాగ్రేషన్లో ఉన్నారు. సో కాబట్టి పెట్టాల్సిన ఎఫర్ట్ కంటే కొంచెం ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సి వచ్చే ఆస్కారాలు మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీ డైరెక్షన్స్ కూడా కొంచెం చేంజ్ అయ్యే ఆస్కారాలు ఉన్నాయి. డైరెక్షన్స్ అంటే మీన్స్ మెయిన్గా మీరు డైలీ వెళ్ళే రూట్ కావచ్చు, ఏవైనా సరే ఆ డైరెక్షన్స్ కూడా చేంజ్ అయ్యే ఆస్కారాలు ఉంటాయి. సో పెట్టాల్సిన ఎఫర్ట్ కంటే కొంచెం ఎక్కువగా పెట్టే ఆస్కారాలు ఉంటూ ఉంటాయి. బట్ కమ్యూనికేషన్ విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ప్రాపర్ డిసిప్లైన్డ్ కమ్యూనికేషన్ ఉండాల్సిన అవకాశం ఉంది. ఈ డిసిప్లైన్డ్ కమ్యూనికేషన్ లేకపోతే మాత్రం దానివల్ల కొంతవరకు ఇక్కడ సాటర్న్ వల్ల చిన్నపాటి ఇబ్బందులు ఉంటాయి. అలాగే పంచమ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం, ఈ రాశికి అద్భుతమైన ప్లానెట్. అసలు మకర రాశికి మంచి మిత్రుడు, పైగా అసలు త్రికోణాధిపతిగా ఈ యొక్క శుక్రుడు పంచమ స్థానంలో స్వక్షేత్రంలో ఉన్నాడు. సో ఈ టైంలో సంతాన పరంగా కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ అండ్ షేర్స్ పరంగా కావచ్చు, అండ్ ముందు ఎంటర్టైన్మెంట్ పరంగా, అండ్ ఏదైతే కొంతవరకు మీరు సో జాబ్ చేసాము, కష్టపడ్డాం, డైలీ రొటీన్లో ఉన్నాం, సో ఇన్నున్నాం. సో మనిషి అనేవాడు డెఫినెట్గా కొంత ప్లెజెంట్నెస్ను, కొంత ఎంటర్టైన్మెంట్ను కోరుకుంటాడు కదా అన్నట్టు. సో దీనికి కూడా ఒక భాగం డైలీ రొటీన్లో మీకున్న ఈ వర్క్కి సో కొంతవరకు మీరు కూడా కొంత హ్యాపీగా స్పెండ్ చేయడానికి మీ ఇష్టమైన వాళ్ళతో, ఎవరైతే మీకు ఇష్టమైన వాళ్ళు ఉంటారో వాళ్ళతో స్పెండ్ చేయడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. సో అలాగే మకర రాశికి సంబంధించి మనం చూస్తే 5, 6, 7 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఇక్కడ. సో కాబట్టి ఈ రాశి వారికి మెయిన్గా మంగళ, బుధ, గురు, శుక్ర, శని 5 రోజులు కూడా చంద్రబలం అనుకూలంగా ఉంది. వారం ప్రారంభమే పంచమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది. కాదు మీ పిల్లలతో చక్కగా హ్యాపీగా స్పెండ్ చేస్తారు. అండ్ స్పోర్ట్స్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఈ టైం కొంచెం అనుకూలంగా ఉంటుంది. అలాగే ఇక్కడ మీ ఇష్టమైన వాళ్ళతో ఎక్కువగా మీరు చక్కగా స్పెండ్ చేసే ఆస్కారాలు కూడా ఉన్నాయి. సో మంగళ, బుధవారాల్లో మనం చూస్తే కనుక ఇక్కడ షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఇక్కడ గురుబలం తగ్గింది. ఈ రాశి వాళ్ళకి గురుబలం తగ్గడం వల్ల చాలా వరకు కొన్నిసార్లు మీకేంటంటే ఏవో ఒక తెలియని మానసిక భయాలు ఉంటూ ఉంటాయి. ఈ మానసిక భయాలు అటు ఆరోగ్యం గురించి కావచ్చు, లేకపోతే ఇతరత్ర మిగతా విషయాల గురించి కావచ్చు, అటు ఆఫీస్ నుంచి కానీ ఇక మిగతా వాటి విషయాల నుంచి ఎటైనా సరే మీకు ఎదురవబోయే కొన్ని ఫియర్స్ ఇలాంటి వాటి విషయంలో. సో కాబట్టి ఇక్కడ కొంత గురుబలం తగ్గింది కాబట్టి దేవానాంచ ఋషినాంచ కొంతవరకు ఈ గురు నవగ్రహ శాంతి మంత్రాన్ని పఠించుకుంటూ ఉండటం డైలీ చాలా మంచిది. ఇక్కడ మీ సిబ్లింగ్స్తోనే, మీ తోబుట్టువులతోనే మీకు పడకపోవటం కావచ్చు, మీ నైబర్స్తో కావచ్చు, చాలా వరకు కూడా ఇలాగా కొలీగ్స్తో కావచ్చు, ఇక్కడ కొంత అననుకూలమైన వాతావరణం కొంత నడుస్తూ ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో కొంచెం కేర్గా ముందుకెళ్ళటం మంచిది. అలాగే వారాంతానికి గురు, శుక్ర, శనివారాలు చూస్తే సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఈ వారం నుంచి రవి యొక్క సంచారం షష్టమం నుంచి సప్తమంలోకి వచ్చింది. రవి యాక్చువల్గానే సప్తమ స్థానంలో పెద్ద అనుకూలించే గ్రహం కాదు. అలాగే బుధుడు కూడా అక్కడే ఉన్నారు, అండ్ రెట్రాగ్రేషన్లో ఉన్నారు. సో వివాహాది శుభకార్యాలు చూసే విషయంలో ఈ టైంలో పెద్ద అనుకూలమైన ఫలితాలు ఉండవు. బిజినెస్ పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో అయినా, బిజినెస్కి సంబంధించిన విషయాల్లో అయినా సరే కొంతవరకు అనుకూలత, మనకి ఆర్డర్స్ వచ్చే విషయంలో కూడా కొంచెం డౌన్ అవ్వటం ఇలాంటివే ఉంటూ ఉంటాయి. కాబట్టి వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో దీన్ని కొంచెం స్టెబిలైజ్డ్గా నడపడానికి ట్రై చేయాలి. అలాగే ఈ రవి, బుధులు లాంటి ప్లానెట్స్ కొంచెం సప్తమ స్థానంలో ఉన్నారు కాబట్టి మీ క్లోజ్ రిలేషన్స్తో, లేదా మ్యారిటల్ లైఫ్ కావచ్చు, మీ ఫ్రెండ్స్తో కావచ్చు, ఇలా వీళ్ళతో అంత సరైన ర్యాప్ మెయింటైన్ చేయలేకపోవటం ఈ టైంలో మనం ఎక్కువగా గమనించదగిన విషయం. బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం మంచి కమ్యూనికేషన్ సరిగ్గా లేని విషయాల మీద బిజినెస్లో మెయిన్ ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోకూడదు. కమ్యూనికేషన్ సరిగ్గా లేని విషయాల్లో ఈ విషయం మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి. సో కాబట్టి ఈ మకర రాశి వాళ్ళకి మనకి చూసినట్టయితే కనుక ఆల్రెడీ అష్టమంలో కుజికేతువుల యొక్క సంచారం జరుగుతూ ఉంది. సో అష్టమ స్థానంలో కుజికేతువుల యొక్క సంచారం జరుగుతుంది. ప్రాపర్టీస్ విషయంలో కావచ్చు, ప్రాఫిట్స్ విషయంలో కావచ్చు, మీరు అనుకున్న విషయాల్లో ఈ ప్రజెంట్ ఫిక్స్డ్ అసెట్స్ విషయాల్లో కావచ్చు అంత అనుకూలమైన ఫలితాలు ఉండవు. ఎందుకంటే సప్తమంలో ఆల్రెడీ రవి, బుధులు ఉన్నారు. సో ఇక్కడ మనకు వచ్చే బయర్ ఎవడైతే ఉంటాడో వాడు కూడా సరైన దొరకపోవటం ఇలాంటి చాలా ఉంటూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఈ కుజికేతువుల యొక్క అష్టమ స్థాన సంచారం ఏదైతే ఉందో వాహనాలు నడిపేటప్పుడు కానీ, డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్లో గృహ పరిస్థితుల రీత్యా వచ్చే
కొన్ని చేంజెస్ని కానీ కొంతవరకు ఇక్కడ మనం గమనిస్తూ ఉంటాం అనేది మంచిది. దేనిలోనే సరే ర్యాష్, ఫ్రస్ట్రేషన్, అగ్రెసివ్ డెసిషన్స్ దేని విషయంలోనూ పనికిరావు. సో అలాగే ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఆ అష్టమ స్థానంలో ఉన్న ఈ కుజికేతువులకి కంపల్సరీగా కొంతవరకు బ్లడ్ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి ఏమైనా ఉంటే కనుక ఎలివేట్ అయ్యే ఆస్కారాలు ఉంటాయి. ముఖ్యంగా హిమోగ్లోబిన్ లేకపోతే ఇక్కడ మజిల్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఉండే ఆస్కారాలు ఉంటాయి. సో ఇక్కడ ఈ కుజికేతువుల అష్టమ స్థాన సంచారంలో డెఫినెట్గా కొంచెం కేజింపావు కందులు, ఒక రెడ్ క్లాత్, అలాగే కేజింపావు ఉలవలు, ఒక రంగురంగుల వస్త్రం, ఈ రెండు మంగళవారం పూట దానం చేయడం చాలా మంచిది. డైలీ సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళటం కూడా ఈ రాశి వాళ్ళకి ఇంకా మంచి ఫలితాన్ని ఇస్తుంది. మకర రాశి వాళ్ళకి. కుంభరాశి వాళ్ళకి సంబంధించి చూద్దాం. కుంభరాశి వారికి అర్ధాష్టమంలో శుక్రుడు, పంచమంలో గురుడు, షష్టమంలో రవి, షష్టమంలో బుధుడు. చాలా వరకు ఇక్కడ మనం చూసినట్టుదే కనుక శుక్ర, గురు, రవులు అంటే 4, 5, 6 స్థానాల్లో ఉన్న అన్ని గ్రహాలు కూడా అలైన్మెంట్ బాగుంది వీళ్ళకి జనరల్గా కుంభరాశి వాళ్ళకి సంబంధించి. కాబట్టి ఈ టైం మనం చూస్తే కనుక అర్ధాష్టమంలో శుక్రుడు ముఖ్యంగా మకర రాశి కంటే, మకర రాశికి కుంభరాశికి శని అధిపతి, బట్ ఆయనకి పరమమిత్రుడు శుక్రుడు. మకరం కంటే కుంభరాశికి శుక్రుడు మంచి క్లోజ్ ఇంకా. సో ఈ రాశికి సంబంధించి ఆయన పవర్ఫుల్, చక్కగా మంచి మిత్రగ్రహం. అర్ధాష్టమంలో ఉన్నారు శుక్రుడు. అర్ధాష్టమంలో శుక్రుడి యొక్క సంచారం తప్పకుండా మీకు గృహ పరిస్థితుల రీత్యా ప్రాపర్టీస్ కావచ్చు, ఫిక్స్డ్ అసెట్స్ కావచ్చు, మదర్ కావచ్చు, సో మెయిన్లీ యువర్ హ్యాపీనెస్కి సంబంధించిన విషయాల్లో శుక్రుడు స్వస్థాన సంచారం తప్పకుండా డొమెస్టికల్ పీస్ని ఇక్కడ మీకు కలగజేస్తుంది. ఎందుకంటే డొమెస్టికల్ పీస్, ఇంట్లో ప్రశాంతత లేకపోతే ఎక్కడ తిరుగుతాం. సో కాబట్టి ఆ డొమెస్టికల్ పీస్ని ఇక్కడ శుక్రుడు ఇవ్వటం వల్ల కొంతవరకు ఇల్లు ప్రశాంతంగా ఉంటే అన్నీ ప్రశాంతంగా ఉంటాయి. సో కాబట్టి అలాగా ఇక్కడ శుక్రుడు మాత్రం వాహనాల రీత్యా కంఫర్ట్ని, డొమెస్టికల్ లైఫ్ రీత్యా హ్యాపీనెస్ని కూడా ఇస్తున్నాడు. అలాగే ఈ రాశికి మెయిన్ ఇంకా పంచమంలో గురుడు. అద్భుతంగా గురువు గారి యొక్క సంచారం కూడా ఈ రాశికి మనం చూస్తే వెరీ పవర్ఫుల్ ప్లానెట్ ఫర్ దిస్ కుంభరాశికి. గురుడు ఏంటంటే చాలా వరకు 5th హౌస్లో ఉండటం ఇక్కడ. ఎందుకంటే గురుడు మెయిన్ ధనానికి, సంతానానికి, భాగ్యానికి, లాభానికి అన్నిటికీ పవర్ఫుల్ ప్లానెట్. బట్ అలాంటి గురుడు పంచమ స్థానంలో ఉన్నాడు. డెఫినెట్గా ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఇంక్రిమెంట్స్, శాలరీ హైక్స్కి సంబంధించిన విషయాల్లో అనుకూలతని గురుడు క్రియేట్ చేస్తాడు. మీ సంతానం కూడా చక్కగా అభివృద్ధి దిశగా నడిచే ఆస్కారాలు ఉంటాయి. ఎడ్యుకేషన్లో చదివే పిల్లలకు కూడా చాలా వరకు మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఉంటాయి. వాళ్ళు కూడా సబ్జెక్ట్ని అర్థం చేసుకోగలగడం, తప్పకుండా కొంచెం బెటర్ మార్క్స్ ఈ సంవత్సరం వాళ్ళు పొందే ఆస్కారాలు ఉంటాయి. అండ్ సంతానానికి, సంతాన ప్రాప్తి గురించి చూసే వాళ్ళకి కూడా 100% గురుడు తన బ్లెస్సింగ్స్ని ఇస్తాడు ఇక్కడ. ఇక అలాగే రవి బుధులు. సో రవి బుధులు కూడా ఇక్కడ షష్టమ స్థానంలో ఉన్నారు. అసలు ముందు ఏంటంటే ఈ రవి లాంటి గ్రహం షష్టమ స్థానంలో కరెక్ట్ ప్లేస్. రుణ రోగ శత్రుస్థానం. రవి ఈజ్ ఏ ఫైరీ ప్లానెట్, డ్రై ప్లానెట్. మన శత్రువుల్ని ఆయన డ్రై చేసేస్తే మంచిదే కదా, మన సమస్యల్ని డ్రై చేస్తే మంచిదే కదా. కాబట్టి ఈ వారం ఏదైతే మెయిన్గా రవి యొక్క సంచారం 6th రావటం వల్ల కొన్ని సమస్యలు మీకు తగ్గే ఆస్కారం, కొన్ని లాంగ్ రన్గా కొంచెం అంటపడుతున్నవి కొంచెం వాటిని కట్ ఆఫ్ చేస్తాడు రవి. అది శత్రువుల పరంగా అయినా, ఆరోగ్యపరంగా అయినా, ఎలా అయినా సరే అన్నమాట. సో అలాగే ఈ కుంభరాశి వాళ్ళకి 4, 5, 6 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. వారం ప్రారంభమే చతుర్థ స్థానం నుంచి, అర్ధాష్టమం నుంచి చంద్రుని యొక్క సంచారం. సో ఇందాక మనం చెప్పుకునే డొమెస్టికల్ లైఫ్ రీత్యా, అన్నిటి రీత్యా కూడా వీళ్ళకి మంచి హ్యాపీనెస్గా, మంచి వెహికల్ కంఫర్ట్స్, అన్ని కంఫర్ట్స్ రీత్యా బాగానే ఉంటుంది. మంగళ బుధవారాల్లో ఇన్వెస్ట్మెంట్స్ రీత్యా కావచ్చు, షేర్స్ అండ్ సంతానపరమైన విషయాల్లో కూడా మంచి అనుకూలమైన ఫలితాలు వీళ్ళకి కనిపిస్తున్నాయి. వారాంతాన్ని గురు శుక్ర శనివారాల్లో ఉద్యోగంలో కావచ్చు, కాన్ఫ్లిక్ట్స్, కోర్టు మ్యాటర్స్, కాన్ఫ్లిక్టెడ్ విషయాల్లో కావచ్చు, ఇతరత్ర చాలా సమస్యల విషయాల్లో కావచ్చు, అన్నిట్లో కూడా మీరు పై చేసి సాధించడానికి చాలా అనుకూలమైన కాలంగా మనం చెప్పచ్చు. కాబట్టి ఈ వారం చాలా వరకు కూడా నడుస్తున్న ట్రాన్సిట్ 4, 5, 6 మీదుగా ఈ యొక్క చంద్రుని యొక్క సంచారం ఉంది. శుక్రుడు చతుర్థంలో యోగిస్తున్నాడు, పంచమంలో గురుడు యోగిస్తున్నాడు, షష్టమంలో రవి బుద్ధులు యోగిస్తున్నారు. సో కాబట్టి ఈ వారం అంతా కూడా మీరు తలపెట్టే పనులు ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శనివారాలు చక్కగా యథావిధిగా ఈ వారం మాత్రం మీకు మంచి అంటే ఈ 20 నుంచి 26వ తారీఖు వరకు ఈ వారం రోజులు ఫేవరబుల్గానే మీకు ముందుకు వెళ్ళే ఆస్కారాలు ఉన్నాయి.
సో ఈ కుంభరాశి వాళ్ళకి మెయిన్ ఏంటంటే శని యొక్క సంచారం గురించి రెట్రాగ్రేషన్లో జరుగుతూ ఉంది శని యొక్క సంచారం. బట్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలోనూ ఫ్యామిలీ మ్యాటర్స్ విషయంలోనూ కొంచెం ఎలివేటెడ్గా సమ్ ఇష్యూస్ అనేవి వస్తాయి. ఆ ఇష్యూస్ని కొంచెం మీరు ఈ టైంలో సార్ట్అవుట్ చేసుకోవడం కోసం చూడాల్సి వచ్చే పరిస్థితులు ఉన్నాయి. అలాగే ఎడ్యుకేషన్ పరంగా కూడా చాలా వరకు పిల్లలకి సంబంధించి మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఎడ్యుకేషన్లో కనిపిస్తున్నాయి. ఈ రాశికి మెయిన్గా ఏంటంటే కుజకేతువుల యొక్క సంచారం సప్తమంలో నడుస్తూ ఉంది. ఏదైతే కుజకేతువుల యొక్క సంచారం సప్తమంలో ఉందో ఈ రాశికి మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయంలో ప్రజెంట్ అంత అనుకూల పరిస్థితులు లేవు. మీకు ఇష్టమైన సంబంధం నచ్చిన సంబంధం వచ్చే ఆస్కారాలు ఉంటాయి గురుబలం వల్ల, పంచమలం గురుబలం వల్ల. బట్ మాటామంతి చేసేటప్పుడు కానీ అలాంటి విషయాలు అనుకూలించట్లా ప్రజెంట్. కాబట్టి ఈ యొక్క కుజకేతువుల యొక్క సంచారం మాత్రం కొంచెం ఎఫెక్ట్ ఇస్తూ ఉంది సప్తమ స్థానంలో. అంటే ఆ విషయంలో కొంచెం మ్యారిటల్ లైఫ్లో అయినా మీ ఫ్రెండ్స్తో అయినా క్లోజ్ రిలేషన్స్తో అయినా సరే కొంచెం ఎక్కువగా కొంచెం మొండితనం వల్ల ఏదైనా చిన్న చిన్న డిస్ప్యూట్స్ లాంటివి అవి కొంచెం డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేసే ఆస్కారాలు ఉన్నాయి. సో ఈ విధంగా కుంభరాశి వాళ్ళకి మెయిన్ మనం ఈ వారం చూసినట్టయితే కనుక ఏలినాటి శని లాస్ట్ ఫేజ్ నడుస్తూ ఉంది. సో వెరీ టెస్టింగ్ పీరియడ్. ఫైనాన్స్ విషయంలో జాగ్రత్తగా ఉంటా, ఫ్యామిలీ పరంగా కూడా మంచి డెసిషన్స్ తీసుకుంటాం, ముందుకు వెళ్ళండి. సప్తమంలో కుజకేతువులు ఉన్నారు. అనవసరమైన డిస్ప్యూట్స్ ఎదుటి వాళ్ళతో, జాబ్ చేసే చోట మీ పక్కనోడితో కావచ్చు, ఎదుటివాడితో కావచ్చు, ఎవరితో అయినా సరే లేకుండా చూసుకోవడం మంచిది. నీలాంజన సమావాసం, శని నవగ్రశాంతి మాత్రం నిత్యం పఠించడం, ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకోవటం. ఓకే, అలాగే ఈ కుజకేతువులు సప్తమ స్థానంలో ఉన్న కుజకేతువులకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన లేకపోతే సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం అది చదువుకోవటం వల్ల ఇక మంచి ఫలితాలు అనేవి ఉంటాయి. మేన్ రాశి వారికి సంబంధించి చూద్దాం. మేన్ రాశి వారికి మేము ఇక్కడ చూస్తే తృతీయస్థ శుక్రుడు, షష్టమంలో కుజ, షష్టమంలో కేతు, 3 గ్రహాల యొక్క అనుకూలత మేన్ రాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తుంది. మేన్ రాశి వాళ్ళకి సంబంధించి మనం చూస్తే కనుక ఫస్ట్ ఓన్ హౌస్లో ఉన్నాడు శుక్రుడు తృతీయ స్థానంలో. ఆయన ఓన్ హౌస్లో ఆయన సొంత ఇంట్లో ఉన్నాడు. సో డెఫినెట్గా ఈ శుక్రుడి యొక్క సంచారం చాలా వరకు కూడా ముందు కమ్యూనికేషన్ విషయాల్లో కానీ మంచి ప్లెజెంట్గా ఈ శుక్రుడు ముందు సిబ్లింగ్స్తో అయినా, తోబుట్టువులతో, నైబర్స్తో అండ్ ఈ టైంలో ఎవరితో ఎందుకు గొడవ అనుకునేటట్టు అందరినీ కలుపుకెళ్తే పోద్దా, ఒక హాయ్ పడేద్దాం అందరికీ, ఆఫీస్లో వెళ్తా అందరికీ హాయ్ 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 అని చెప్పుకుంటూ వెళ్ళిపోయాం అనుకోండి, ఏ ఇబ్బంది ఉండదు. సో అలా కొంచెం కలుపుకునేలో తత్వం ఉండటం వల్ల ఇక్కడ ఏంటంటే సోషల్ ఎన్విరాన్మెంట్ అంతా కూడా సరౌండింగ్ ఎన్విరాన్మెంట్ మీకు కొంచెం ప్లెజెంట్గా ఉండేటట్టు చూసుకుంటారు. అండ్ యూ లైక్ మ్యూజిక్, ఈ టైంలో మ్యూజిక్ ఎక్కువ వినటానికి కానీ ఎక్కువ, ఎందుకంటే ఆర్టిస్టిక్ హౌస్ అయిన థర్డ్ హౌస్లో శుక్రుడు యొక్క సంచారం ఉండటం వల్ల లిజనింగ్ మ్యూజిక్ హాబీగా ఉండటం అనేది ఇక్కడ మనం చూడొచ్చు ఈ టైంలో. సో అలాగే అంటే పాత రోజులు గుర్తు చేసుకుని ఆ మ్యూజిక్ వినటం అలాంటివి అలా కూడా ఉంటాయి. సో అలాగే మంగళ బుధవారాల్లో చూస్తే గురువు గారు చతుర్థ స్థాన సంచారంలో ఉన్నారు. ఆల్రెడీ అర్ధాష్టమ గురుదోషం ఈ రాశి వాళ్ళకి జరుగుతుంది. రాశ్యాధిపతి చతుర్థ స్థానంలో ఉన్నాడు. సో యువర్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ ఫిక్స్డ్ అసెట్స్ అండ్ ప్రాపర్టీస్ గురించి ఎక్కువ ఆలోచన ఉంటుంది. డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్ గురించి, గృహానికి సంబంధించిన పరిస్థితులు కానీ, గృహ పరిస్థితులు కానీ, వాహనాల కొనుగోలు గురించి కానీ. సో జూపిటర్ ఇస్ ద ఎక్స్పాన్షన్ ప్లానెట్, ఒకటి ఉంటే 2 ఇస్తాడు. సో కాబట్టి ఎక్స్పాన్షన్ ప్లానెట్ చతుర్థ స్థానంలో ఉండటం వల్ల తప్పకుండా ఇక్కడ వాహనాలు కొందాము అనుకోవటం కానీ, లేకపోతే ప్రాపర్టీస్కి సంబంధించిన విషయాల్లో కానీ, ముఖ్యంగా ప్లేస్ రిలేటెడ్గా స్థానానికి సంబంధించిన విషయాల్లో ప్లేస్ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే అటు ప్రొఫెషన్కి, ఇటు మనం ఉంటున్న డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి, సో స్థిరత్వానికి సంబంధించిన విషయాల్లో చాలా వరకు కొంత ఒక స్ట్రెస్ నడుస్తూ ఉంటుంది జనరల్గా. అలాగే గురు శుక్ర శనివారాల్లో మనం చూస్తే పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఈ వారం నుంచి రవి పంచమంలో ఉన్నారు. ఆల్రెడీ బుధుడు రెట్రాగ్రేషన్, ఆయనేమో వక్రించి ఉన్నారు బుధుడు. సో కాబట్టి పంచమంలో ఇక్కడ ఈ రవి కావచ్చు, అలాగే పంచమంలో ఉన్న బుధుడు రెట్రాగ్రేషన్ కావచ్చు, పంచమంలో ఉన్న చంద్రుడు కావచ్చు. ఈ 3 రోజులు గురు శుక్ర శనివారాలు 3 రోజులు కూడా ఆ 3 రోజులు పెద్ద అనుకూలమైన రోజులుగా మనం ఏం చెప్పలేము జనరల్గా. కాబట్టి ఈ రవి బుధ చంద్రులు
గురు శుక్ర శనివారాల్లో 3 రోజులు వర్క్ రిలేటెడ్గా ఏదైతే టాస్క్స్ ఉంటాయో వాటి విషయాల్లో ఏంటంటే మీరు అనుకున్న ఎక్స్పెక్టేషన్ రీచ్ అయ్యే ఆస్కారాలు అంత అనుకుంటే ఇంతే ఉండొచ్చు, చెప్పలేము. ఈ టైంలో ఈ వారంలో ఏదన్నా మీకు ఇన్వెస్ట్మెంట్స్ రీచ్ కావచ్చు, షేర్స్ అండ్ ట్రేడింగ్ రీచ్ కావచ్చు, ఈ 3 రోజుల్లో మాత్రం పెద్ద ఎదురు దెబ్బలాగానే ఉంటుంది. అంటే పెద్ద అంత అనుకూలత ఉండదు అని అర్థం అనమాట. సో కాబట్టి సంతానపరమైన విషయాల్లో చాలా ఆలోచనలు చేయాల్సి వస్తుంది ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ షేర్స్ విషయాల్లోనూ. వర్క్ రిలేటెడ్గా ఈ 3 రోజులు కూడా ఏంటి తగ్గింది కొంచెం టార్గెట్ అన్నట్టే ఉంటుంది అనమాట. సో కాబట్టి ఈ మీన రాశి వాళ్ళకి సంబంధించి ఈ 3 రోజులు గురు శుక్ర శనివారాల్లో ఎవరికన్నా మనం కమిట్మెంట్ ఇచ్చేటప్పుడు కొంచెం కేర్గా ఇవ్వటం అనేది మంచిది. సో అలాగే మీన రాశి వాళ్ళకి ఫస్ట్ ఇక్కడ చూస్తే కనుక రాశిలోని శని యొక్క సంచారం, సాటర్న్ కూడా రెట్రాగ్రేడ్ మోషన్లో ఉన్నారు. కాబట్టి ఈ మీన రాశి వాళ్ళకి ఈ టైంలో కావాల్సింది ఫస్ట్ ఈ స్ట్రెస్ని రిలీఫ్ పొందడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మెడిటేషన్ లాంటివి, యోగా, ధ్యానము, కొంత మైండ్ని కొంచెం పీస్ఫుల్గా కొంచెం రెస్ట్గా ఉంచుకోవడం అనేది చాలా మంచిది. తెలీదు చాలా గ్రావిటీ పెరుగుతూ ఉంటుంది ఈ సాటర్న్ రెట్రాగ్రేషన్ టైంలో. ఫైనాన్షియల్గా కూడా చూసినప్పుడు ఈ రాశి వాళ్ళకి మెయిన్గా కొంతవరకు ఏలినాటి శని నడుస్తూ రావటం వల్ల ఇప్పుడిప్పుడే కొంతవరకు దాని యొక్క ఎఫెక్ట్ కొంచెం స్టెబిలైజ్డ్గా ఉంటుంది ఫైనాన్షియల్ సిచ్యువేషను. సో ఎడ్యుకేషన్ పరంగా కూడా చూసినప్పుడు ప్రజెంట్ ఇప్పుడున్న ఈ నెల ఈ రవి లేకపోతే బుధుడు యొక్క సంచారం అంత అనుకూలత లేదు కాబట్టి పిల్లలు కూడా ఎడ్యుకేషన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎగ్జామ్స్ ఏదన్నా ఉంటే ఈ టైంలో వీళ్ళకి ఎక్కువ మోర్ కాన్సన్ట్రేషన్ చేయాల్సి వచ్చే ఆస్కారాలు కూడా ఉన్నాయి. సో మ్యారేజ్ మ్యాచెస్ చూసుకునే విషయంలో కూడా ఈ మీన రాశి వాళ్ళకి ప్రజెంట్ ఉన్న టైంలో సాటర్న్ రెట్రాగ్రేషన్ జరుగుతూ ఉంది. జనరల్గా అక్కడి వరకు ఓకే అనుకున్నవి కూడా మళ్ళీ కొన్నిసార్లు ఈ టైంలో సాటర్న్ డైరెక్ట్ ఆస్పెక్ట్ 7th హౌస్ మీద ఉండటం వల్ల కొంచెం మీకు నచ్చిన వాళ్ళు, అభిమానించిన వాళ్ళు, దగ్గర వాళ్ళు ఏంటి వీళ్ళంతా అసలు ఎందుకు వెళ్ళిపోతున్నారు ఏంటి అనేటట్టు కొంచెం కొన్ని ఫీలింగ్స్ కూడా ఉంటూ ఉంటాయి. బట్ మ్యారిటల్ మ్యాచెస్ చూసుకునే విషయంలో మాత్రం కొంత అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో పెద్ద అద్భుతమైన మ్యాచెస్ అవి వస్తాయని కాదు, కానీ బట్ చేసుకునేది ఏదన్నా ఉంటే కొంచెం బాగా వాటిని మనం కూలంకషగా చూసి చర్చించుకొని ఆ తర్వాత ఆ సంబంధం మీద నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో కాబట్టి మీన రాశి వాళ్ళకి మెయిన్ అర్ధాష్టమ గురుదోషం. సో కాబట్టి ఈ గురువు గారికి దేవానాంచ ఋషినాంచ తప్పకుండా గురు నవగ్రహశాంతి మంత్రం చదువుకోవటం, అలాగే మెయిన్ రవి బుధ ఈ ఇద్దరి యొక్క పంచమ స్థాన సంచారం ఏదైతుందో డెఫినెట్గా ఇది మీ యొక్క ఎక్స్పెక్టేషన్ రీచ్ అయ్యే విషయంలో మాత్రం చాలా వరకు లో లెవెల్ సిగ్నల్స్ కనిపిస్తున్నాయి. కాబట్టి తప్పకుండా ఈ రవి బుధులకి ఇద్దరికి కూడా విష్ణుమూర్తి అధిపతి కాబట్టి విష్ణు సహస్రనామం పారాయణం చేసుకోవటం, శివాలయ దర్శనం చేసుకోవటం, జపాకుస్మ సంకాసం ప్రియాంగు గులికాశ్యామ రవి బుధులు ఇద్దరికి నవగ్రహ శాంతి మంత్రం నిత్యం చదువుకోవటం వల్ల మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్కి ఎంత తక్కువగా రీచ్ అవుతారనుకున్నా కొంచెం దాన్ని అధిగమించి కొంచెం మనం పాజిటివ్ రిజల్ట్స్ పొందవచ్చు. సో అది మొత్తంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి ఈ వారం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.